సో జమీల్ జమాలీకి అసలు హంజా అనేవాడు ముందు నుంచి తెలుసా? తెలిస్తే మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఇన్ దురందర్ దట్ నో అదర్ ఫిలిం హ్యాస్ అచీవ్డ్ సో ఫార్? They had their original language, cinematic language on that scale. ఇంతవరకు వచ్చినటువంటి ఇండియన్ సినిమాకి దురందర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది డిఫరెన్స్ క్రియేట్ చేసింది. సీన్ వైజ్ అప్రోచ్ కన్నా సీక్వెన్సెస్ అప్రోచ్ ఉంది. సార్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అక్రాస్ ది ఈ సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మ్యూట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కూడా అర్థమైపోయింది నాకు. జమీల్ మాట్లాడు అతను కానీ పారిపోమని చెప్తూ ఉజైర్కి చెప్తున్న సీన్లో హంజా చెప్తాడు, ఇది అది పగ తీర్చుకోవడానికి నువ్వు ఉండాలి ఇదంతా చెప్తున్న కన్వర్సేషన్. అతను ఇంకా బ్యాగ్ చదువుతూ ఒక డైలాగ్ చెప్తాడు, ఆ పని చేయడానికి నువ్వు ఉన్నావు కదా అంటే. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చూస్తే ప్రతిదీ అతను ఆపరేషన్లో ఉన్నాడు. Funny to get ominous when I'm in this. Ain't it funny that the prophet is the prophet in? Ain't it funny critics call me when they call it peace? So hi guys, this is Ajay Gesna for Bommalata. దురందర్ 1కి ఆల్రెడీ షౌట్అవుట్ ఇచ్చాం, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నౌ దురందర్ 2 కోసం వీ హ్యావ్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హియర్, హర్ష, సంపత్, అశోక్, గోవింద్ అండ్ రాహుల్. సో లెట్స్ డైవ్ ఇన్ టు దురందర్ 2 షౌట్అవుట్ ఫ్రమ్ బొమ్మలాట. సో జమీల్ జమాలీకి అసలు హంజా అనేవాడు ముందు నుంచి తెలుసా? తెలిస్తే మీ ఒపీనియన్ ఏంటి? తెలియదు అనుకుంటే ఏంటి? ఎనీబడి కెన్ స్టార్ట్. అంటే రిపీట్ వాచ్ చేస్తే క్యూస్ కనిపిస్తాయి. యాక్చువల్లీ తెలుసు, ఓకే, హంజా అలీ ఈజ్ అన్ ఇండియన్ స్పై అని తెలుసు. రిపీట్ వాచ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు హాస్పిటల్లో మీట్ అవుతారు. రెహమాన్ డకైట్ కొడుకు చనిపోయినప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు. బట్ రిక్వైర్మెంట్ లేదు కానీ ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు. మనకి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తర్వాత ఎవడో కొత్తగా ఉన్నాడా అని చూసాడా అన్నట్టుగా ఉంటుంది. అలాగా ఫర్దర్గా పార్ట్ 2లో కూడా రెహమాన్ డకైట్ని పూడ్చిపెట్టేటప్పుడు ఒక లుక్ ఇస్తాడు ఆ క్యారెక్టర్ది. నేను రిపీట్ వాచ్లో గమనిస్తే అది ఉంది. మోర్ ఆఫ్ ఏ మాధవన్ క్యారెక్టర్ పంపించే ముందు బిగినింగ్లో అక్కడ ఒక హ్యాండ్లర్ ఉంటాడు. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు, మీతో ఉండరు, టచ్లో ఉండరు, బట్ మిమ్మల్ని అంతా ఓవర్లుక్ చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఓకే, సో ఐ థింక్ అంతే. ఇంకా దీనికి ఎగనెస్ట్గా ఏమైనా ఉందా ఎవరికైనా ఒపీనియన్? యాక్చువల్గా తెలుసు అని అనుకోవడానికి 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సార్. పార్ట్ 1లో తన కూతురు మొబైల్ యూజ్ చేస్తున్న టైంలో తను వచ్చి అలా పడేస్తాడు. అది ఆల్రెడీ స్క్రీన్ మీద ఆడ్గా కనిపిస్తుంది. అలా ఎలా వదిలేస్తాడు? ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్న క్యాండిడేట్ అనిపించింది. సో అది అలా ఓపెన్ ఎండింగ్లా ఉండిపోయింది. సో అతను ఫోన్ తీసుకోవడము, అది ఎందుకు ట్రాక్ చేయరు? అతని ఇంటి నుంచి ఒక ఫోన్ బయటకు వెళ్ళినప్పుడు అనేది ఒక డౌట్ అలా ఉండే పార్ట్ 1లో. పార్ట్ 2కి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఉజయ్ బలోచ్ని ఇతను కన్విన్స్ చేసే ప్రాసెస్లో ఉంటాడో అప్పుడు కూడా జమీల్ వచ్చి ఒక లుక్ ఇస్తాడు, జస్ట్ హెడ్ నాట్ చేస్తాడు. సో అలా 2-3 ఇన్స్టెన్సెస్ ఉంది. ఇంకా మేబీ నేను అనుకుంటున్నా ఏంటంటే ఎలీనాకు కూడా తెలిసి ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ స్పై అనేది అని నా డౌట్. ఎలీనాకి తెలియకపోవచ్చు, ఎందుకంటే తను కొంచెం యంగ్ అండ్ షీ కెన్ హోల్డ్ సీక్రెట్స్ అనే ఏజ్లో తను అనేది అంత డౌట్. అయితే ఒక డైలాగ్ ఉంది, యూ డోంట్ నో వాట్ మై ఫాదర్ ఈజ్ అనేది ఒక డైలాగ్ యూజ్ చేస్తుంది. సో అలా యూజ్ చేసినప్పుడు అనిపించింది అంటే అంత కనిపించే అంత చెడ్డోడు కాదు మా తండ్రి అని అలాంటి సెన్స్లో వాడుతుంది కదా. అది మనకి క్యూ అయి ఉండొచ్చు, ఎందుకంటే అంత చెడ్డోడు కాదు, ఎందుకంటే బికాజ్ అనేది మనకి క్యూ అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుసు అని నేను అనుకోను. అలా అనిపించిందా? లాస్ట్లో కూడా నవాబ్ షఫీక్కి ఫోన్ చేసి చెప్పండి అని అంటారు తప్ప హెల్ప్ తీసుకోమని పాకిస్తానీ అడుగుతుంది. ఒక ఎక్స్టెన్షన్ చెప్పాలంటే జమీల్ జమాలీ క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ మనకి పార్ట్ 1లో చెప్తారు. అతను లేట్గా పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ ఏంటో సరిగ్గా తెలియదు, ఒక అబ్రప్ట్ బిగినింగ్ అన్నట్టు రిజిస్టర్ చేస్తారు. దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్. అంత స్ట్రాంగ్గా మనకి ఆ సీన్లో అవసరం పడదు ఇన్ఫర్మేషన్, బట్ దే హ్యావ్ కెప్ట్ ఇట్ అన్నమాట. యా. సో అన్నిటికన్నా మెయిన్గా యూ వాంట్ టు స్పీక్ సంథింగ్? సేమ్ సార్, జమీల్ జమాలీకి హంజా అనేవాడు ఇండియన్ స్పై అని చెప్పి తెలుసు అనుకుంటా. సేమ్ వాళ్ళు ఏదైతే చెప్పారో.
కాకపోతే ఆ ఫస్ట్ హాస్పిటల్ సీన్లో జమీల్ ఇచ్చిన లుక్ మనకి ఇంకో విధంగా ఎలా అనిపిస్తుంది అంటే ఈ గ్యాంగ్లో ఎవడి కొత్తోడు అనే లుక్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్లో కూడా ఇలా కాల్ చేసి కాపాడడం అంటే కాల్స్ టు మాధవన్ ఓన్లీ డైరెక్ట్లీ కదా, దట్స్ అవుట్ రైట్ నోన్ దట్ హీ నోస్. సో దురంధర్ 2కి ఆ దురంధర్ 1 కూడా రిలేటివ్గా కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ చేంజ్ మేకర్ ఇన్ ఇండియన్ సినిమా అనేది ఎక్కువ వినిపిస్తుంది మనకి. అసలు మనకి స్క్రీన్ మీద మీ అందరికీ కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఇన్ దురంధర్ దట్ నో అదర్ ఫిలిం హ్యాస్ అచీవ్డ్ సో ఫార్ ఇన్ ఇండియన్ సినిమా? అదేంటి? సో ఒరిజినాలిటీ ఆన్ దట్ స్కేల్ ఇస్ వాట్ ఐ థింక్ సార్. అంటే ఇప్పుడు అంత స్కేల్లోకి వెళ్ళాక చాలా ఫార్ములాస్, ఎకనామిక్స్ ఇవన్నీ వచ్చే దాన్ని బీట్ చేసి అంత రియల్ ప్రొడక్షన్ డిజైన్ కానీ, అండ్ పాకిస్తాన్లో లేయర్ అనే వరల్డ్ అదొకటి ఉందని కూడా చాలామంది తెలియదు. దో వి నో సమ్ ఇప్పుడు ఉజయ్ బలోచ్ హెడ్ని ఫుట్బాల్ ఆడడం ఇలాంటి వీడియోస్ కొన్ని బయటకు వచ్చిన అక్కడ లేయరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొస్తే ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ వెల్కమింగ్ దట్ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఆర్ యాక్షన్ అనేది ఓటీటీ ఎక్స్పోజర్ వల్ల కానీ దీనివల్ల చాలా ప్రూవ్ అయింది. ఇప్పుడు దాన్ని ఒక రియలిస్టిక్ స్పేస్కి తీసుకెళ్తూ స్టిల్ యూ హ్యావ్ ద హీరో మూమెంట్స్, స్లోమోస్ ఉంటాయి, మ్యూజిక్ ఈజ్ లైక్ అవుట్ రైట్ ర్యాప్ ఇవన్నీ వాడుతూ ఒక ఓల్డ్ రీమిక్సెస్ వాడుతూ ఇవన్నీ చేస్తూ దే హ్యాడ్ దేర్ ఒరిజినల్ లాంగ్వేజ్, సినిమాటిక్ లాంగ్వేజ్ ఆన్ దట్ స్కేల్. ఆ ఆడాసిటీకే ఐ థింక్ అది ట్రాన్స్లేట్ అయిపోయిందేమో అందరికీ. స్కేల్ అనేది అంటే దట్ షేర్ ఒరిజినల్ దాన్ని ఏమంటారు, దట్ ఆడాసిటీ ఉంటుంది కదా, నేను చేస్తా చూడండి అని, అది జనాలకు ట్రాన్స్లేట్ అయింది అనిపించింది వితౌట్ ఎనీ టిపికల్ ప్రమోషన్స్ అండ్ ఆల్. నాకు తెలిసి అదే బిగ్ చేంజ్ మేకర్ అనిపించింది. ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ స్లో, అందరికి అలా ఎక్కింది. నేనైతే మా టీంకి చెప్పడం ఇంకా గుర్తు, నాకు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఇది ఇద్దరు అసలు ఎవడో దేకడు ఈ సినిమాని, నిన్నేమో ఎవడో పట్టించుకోడు. నాకు ట్రైలర్ ఎక్కలేదు అసలు. 1 ఓకే ఫిలిం అన్న టీజర్ కట్ అయితే ఫస్ట్ వచ్చింది కదా ఇది థీమ్ సాంగ్ మీద, అది చూసి ఇది ఇద్దరు అసలు హిందీ సినిమాని మళ్ళీ రెవల్యూషనైజ్ చేసే సినిమా అవుతుంది, లేదంటే అసలు ఎవడో పట్టించుకోవడం అని చెప్పి. ఇట్ లుక్స్ దట్ ఒరిజినల్. ఆ బ్లాస్ట్స్ కానీ, మేకప్ కానీ, ప్రోస్థెటిక్స్ కానీ, ఆ వరల్డ్ అంతా. సో ఇంకొక పాయింట్ సార్, స్పై ఫిలిమ్స్ మనకి అలవాటు ప్రకారం ఇండియాలో డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చిన స్పై ఫిలిమ్స్కి దీనికి కంప్లీట్ డిఫరెన్స్ చూపించడం జరిగింది. వెరీ రియలిస్టిక్గా ప్లస్ కమర్షియల్ స్పేస్ని కూడా దాంట్లో ట్యాప్ చేస్తూ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి హాలీవుడ్ మూవీస్లో కూడా మేజర్ స్పై మూవీస్ అన్నీ హై ఆక్టైన్ చేజెస్ వీటి మీద ఒక జేమ్స్ బాండ్ ఇష్యూ, మిషన్ ఇంపాసిబుల్ ఆ మోడ్లోనే వెళ్ళాయి. కానీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీస్ తీస్తే హాలీవుడ్ వాళ్ళు వాడు ఎలా చేస్తారో అలాంటి లుక్ అండ్ ఫీల్ని తీసుకొచ్చి దాన్ని ఇండియన్ కమర్షియల్ మేకింగ్ని బ్లెండ్ చేసి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేశాడు. అది కాన్షియస్సా అన్కాన్షియస్సా తెలియదు కానీ బట్ వెరీ వెల్ డన్. దట్ ఈస్ ద న్యూ థింగ్ అనుకుంటా. అంటే బ్లెండ్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్స్టెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఇండియన్ కాంటెక్స్ట్ లో వితౌట్ స్టైల్ అవుట్ రైట్ రియలిజం మనకి మేబీ చూడలేదు. అంటే ఈ లెవెల్ అయితే చూడరు. సో దట్ బ్లెండ్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్స్టెన్స్, అంటే సబ్స్టెన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇంట్రో కూడా చాలా నార్మల్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో చూస్తే, ఏంటి వచ్చాడా. సో తర్వాత ద వే ద క్యారెక్టర్ కీప్స్ బిల్డింగ్ మూమెంట్స్, వీడు ఎంత ఇంపార్టెంట్ అయిపోతున్నాడు దాంట్లో, వీడు దొరకకుండా వీడు బ్రెయిన్స్ యూజ్ చేస్తున్నాడు అనే దగ్గర మనకి హై ఇంకా పెరుగుతూ ఉంటుంది. సేమ్ సార్, ఇంతవరకు వచ్చినటువంటి ఇండియన్ సినిమాకి దురంధర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఆ సినిమా అంత డిఫరెంట్గా ఉండడానికి నేను అనుకుంటున్నది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ వాళ్ళు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్. అంటే ఇప్పుడు రైటింగ్ దగ్గర కూడా దెర్ ఈజ్ నో స్ట్రక్చర్, అంటే మనం ఫాలో అయినటువంటి స్ట్రక్చర్ లేదు రైటింగ్ దగ్గర, స్క్రీన్ ప్లే దగ్గర, మ్యూజిక్ దగ్గర. ఇంతకుముందు ఒక ఎమోషన్కి మ్యూజిక్ ఎలా అంటే బాధగా ఉంటే బాధ కలిగేటటువంటి ప్యాథోటిక్ మ్యూజిక్ ఉండేది, ఇక్కడ కాంట్రాస్ట్గా అనిపించింది. ఇప్పుడు ఎడిట్ కావచ్చు, ఎడిట్ కూడా కొత్త ఎడిటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, రైటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. యాక్టింగ్ అంటే స్పై సినిమాలో మోస్ట్లీ ప్రొటాగనిస్ట్ చాలా తెలివిగా ఉంటాడు, ఆ వాడే ముందుంటాడు.
ఎప్పుడు యాంటాగనిస్ట్ ఓడిపోతూ ఉంటాడు, పై ఎత్తులన్నింటినీ వీడు చేసి చేస్తూ ఉంటాడు. దీంతో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అయినాడు ఆ కథలో. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అవ్వడం అనేది ఈ ప్రతి క్రాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం, ఒరిజినల్గా కథకి ఏం కావాలో వాళ్ళు వర్క్ చేయడం అనేది ఈ డిఫరెన్స్ క్రియేట్ చేసి అని చెప్పి అని అనుకుంటున్నాను సార్. చిన్న ఎక్స్టెన్షన్ టు దట్, ఇప్పుడు ప్రొటాగనిస్ట్ ఛాన్సెస్ తీసుకోవడం చాలా రేర్గా చూస్తాం. అంటే హీ మేక్స్ ఎ చాయిస్ అండ్ గోస్ అహెడ్. ఇప్పుడు మీరు క్లైమాక్స్ ఆఫ్ దురంధర్ 1 చూస్తే వీడికి ఎలా తెలుసు అదే టైంలో వాళ్ళు పడుకుంటారని, కానీ ఇవన్నీ కూడా హీ టుక్ దట్ చాయిస్. అంటే వీళ్ళందరూ ముగ్గురు పడుకొని ఉన్నారని అప్పటికప్పుడు తీసుకున్న చాయిస్. కానీ ముందే పోలీసులు చెప్పుంటారు, ఒకవేళ వీళ్ళు మేల్కొని ఉంటే స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. సో దోస్ కైండ్ ఆఫ్ చాయిసెస్ హీరో ఛాన్స్ తీసుకోవడం అనేది ఇట్ లుక్ వెరీ రియల్. ఇప్పుడు చాలా ఉంటాయి అలాంటి కాల్స్. ఇందులో అయితే బై ఛాన్సే వదిలేసి ఓకే, ఇప్పుడు దావుద్ ఇబ్రహీంని చంపాలనుకుని అటెంప్ట్ చేసే సీన్ అక్కడ మిస్ అవుతుంది. ఓకే, సో ఇతనేంటి ఈ స్టిల్ టేకింగ్ అ ఛాన్స్, ఇట్ మైట్ ఫెయిల్ అని అతనికి తెలుసు, అంత పెద్ద అతన్ని వేయాలంటే. సో అలాంటిది. అండ్ ఛాన్సెస్ వీళ్ళు కూడా తీసుకున్నారు, హీరో తీసుకున్నట్టే టీం అంతా కూడా తీసుకొని ఛాన్సెస్. సూపర్. అది నాకు బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనిపించేది వాటికి. ఆదిత్యధర్ అనే వ్యక్తి పర్సనాలిటీ వల్ల ఈ మూవీ బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనేది. అతను అంటే సినిమా ఇదంతా పక్కన పెడితే అతని జర్నీ చూస్తే ఆల్మోస్ట్ 23 years, ఇప్పుడు అతనికి 43 years. అతను 23 years ఉన్నప్పుడు అతనికి ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఆల్మోస్ట్ వచ్చి పోయింది. తర్వాత 25 yearsకి ఇంకోటి వచ్చింది. ఇవన్నీ ఏదో ర్యాండమ్ చిన్న సినిమాలు కాదు, కరణ్ జోహర్ లాంటి పెద్ద సంస్థలో వచ్చిన అవకాశాలు. తర్వాత ఇంకో సినిమా ఏదో తీయబోయాడు, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చింది. కత్రినా కైఫ్ హీరోయిన్, ఫవాద్ ఖాన్ అని వేరే అతను హీరో, పాకిస్తానీ అతను హీరో. అది ఏమైందంటే అప్పుడే కరెక్ట్గా ఆ షూట్ మొదలయ్యాక ఊరి అటాక్ జరిగింది. ఊరి అటాక్ జరగటం వల్ల అతను ఇది ఆగిపోయింది. ఇది ఆగిపోయి ఆల్మోస్ట్ లైక్ ఎలా జరిగిందంటే పాకిస్తాన్ యాక్టర్స్ని ఇండియన్ ఫిలిమ్స్లో చేయకూడదు అనేది వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇతను దాంట్లో హీరోయే పాకిస్తానీ యాక్టర్. ఏంట్రా బాబు నా బతుకు అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్యధర్. ఎందుకంటే ఊరి ఎప్పుడు వచ్చింది 2019లో వచ్చింది. అప్పటికే ఈజ్ లైక్ 15-18 years ఇంటూ ద ఇండస్ట్రీ. అలాంటి సిచ్యువేషన్ 4-5 సినిమాలు షూట్కి వెళ్ళి ఆగిపోయి అన్నప్పుడు ఎక్కడో పాయింట్లో గివప్ ఇచ్చేస్తాం. కానీ ఊరి అటాక్ వల్ల ఆగిపోయింది కదా. అసలు ఊరి ఏంటి అని అటెన్షన్ అప్పుడు ఫస్ట్ టైం అతనికి దాని మీద వెళ్ళి అసలు దాని మీద రీసెర్చ్ చేసి మొత్తం కంప్లీట్ ఒక 6 months రీసెర్చ్ చేశాక 12 days కూర్చుని ఊరి అనే సినిమా స్క్రీన్ ప్లే మొత్తం రాసి తర్వాత పిచ్ చేస్తే ఎవరు చదివినా వెంటనే గ్రీన్ లైట్ కమన్ చేయద్దు అనేది అలా అయింది. సో తర్వాత దీనికి ఒక 6 years పట్టింది ఈ సినిమా రావడానికి. అంటే ఆల్మోస్ట్ 20 yearsకి తర్వాత అతను ఇండియా మొత్తం తెలిసాడు ఆదిత్యధర్ అని. అందరూ ఏదో ఒక 2-3 movies ఓల్డ్ అని అనుకుంటున్నారు. కొత్త అంటే నేను డ్రా చేసే ప్యారలల్ ఏంటంటే ఆ హీరో క్యారెక్టర్ కూడా ఈ పేషెంట్లీ వెయిటెడ్ దేర్ ఫర్ ద మూమెంట్. ఏదో కొట్టేద్దాం అలా, ఓకే కొన్ని రాలేదు, కొన్ని వచ్చినప్పుడు అవకాశం కరెక్ట్గా ఉపయోగించుకుని ఆ రీసెర్చ్ అది ఇంటెలిజెన్స్ ఏదైతే హీరోకు ఉందో ఇతని పర్సనాలిటీలోంచి ఆ రిఫ్లెక్షన్, ఆ మెటఫారికల్ సెన్స్ నాకు బాగా నచ్చింది. అంటే వచ్చిన టర్నింగ్ యువర్ బ్యారియర్ ఇంటూ ఎ బ్రిడ్జ్ అనేది కీ లెసన్ ఫ్రమ్ ఆదిత్యధర్ లైఫ్. చాలా సైలెన్స్ లో వర్క్ చేస్తాడు ఆయన. సినిమా అవుతున్నంత సేపు కూడా ఎవరికి టీజర్ వచ్చేదాకా ఏం జరుగుతుందో తెలియదు. ఈవెన్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దురంధర్ దీనికి సక్సెస్ ఐ ఫీల్ రణ్వీర్ సింగ్ని ఎక్కువగా ఇంటర్వ్యూస్ వీటికి ఎక్స్పోజ్ చేయకుండా they kept him in hide just like the character in the movie hideout లో ఉంచడం అనేది that is bigger because ఆయన ఎక్స్ట్రోవర్ట్. అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలు స్పీచ్లు ఇచ్చి కాంతారా విషయంలో కొంచెం ఇబ్బంది ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని చాలా ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్ బై ఆదిత్యధర్ అండ్ టీమ్ ఫర్ నాట్ లెటింగ్ హిమ్ టు గో అండ్ boast or speak about the cinema. He is also అంటే యాజ్ ఎ మార్కెటింగ్ అది కూడా ఇట్స్ మనకి ఏంటంటే మనకి సినిమా కూడా కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ప్రమోషన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రమోషన్ అనేది ప్రూవ్ అయింది. సో వాళ్ళు హార్డ్లీ దురంధర్ 2కి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు అంతే.
ఒక 40 minutes ఎంతో ఇచ్చారు, 1 hour కూడా లేదు అది ఇచ్చి ఇది అని చెప్పేసారు. ఇంకా తర్వాత ఇంటర్వ్యూస్ లేవు, ఏమి లేవు. ఓన్లీ మ్యూజిక్ కాన్సర్ట్ ఒక్కటే పెట్టారు సార్. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే వాట్ మేడ్ ద డిఫరెన్స్ అంటే ఆదిత్య దర్ పర్సనాలిటీ అండ్ హిస్ టేస్ట్ మ్యాచింగ్ టు ద ఆడియన్స్ అట్ ద బిగ్గర్ లెవెల్. సో కమింగ్ టు అదర్ థింగ్స్, ఇప్పుడు అశోక్ అసలు యాజ్ అన్ ఎడిటర్గా హౌ యూ లుక్ అట్ ది సినిమా, అంటే నీకు ఎందుకు సీన్స్ మనకి ఎంగేజింగ్ అనిపించినాయి కానీ, లేదంటే కెన్ యూ ఎలాబరేట్? అంటే ఇప్పుడు 4 hours ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ ఎడిట్ మామూలుగా ఎంత ఎక్కువ ఉందంటే మీ ఎడిటర్స్నే తెలుస్తారు అసలు రియాలిటీ అది కాదు. కానీ అంటే దీనికి స్పెషల్గా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించిందంటే మోర్ ఆఫ్ ఏ సీన్ వైజ్ అప్రోచ్ కన్నా సీక్వెన్సెస్ అప్రోచ్ ఉందండి. సీక్వెన్షియల్ అప్రోచ్ లాగా వెళ్ళిపోయింది. అండ్ దట్ టు చాప్టర్స్ వైజ్ డివైడ్ చేస్తూ ఓకే అక్కడ ఎవ్రీ టైం ఇది పడి ఇది అయిన తర్వాత ఓకే ఇది అయిపోయింది, మనం ఇంకొక ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్తే ఇది అయిపోయింది, జైంట్ వీల్ అయిపోయింది, ఓకే కొలంబస్ ఎక్కుతాం అనేది ఎగ్జాక్ట్ పార్టీషన్ సపరేట్ చేయకుండా, అంటే కంటిన్యూస్గా అలా బ్రేక్ లేకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తే అదంతా ప్రాసెస్ చేసుకొని హోల్డప్ చేసుకొని ఇన్ని క్యారెక్టర్స్ మల్టిపుల్ లైన్స్ జరుగుతున్నాయి, వాళ్ళతో రిలేషన్స్, వీటికన్నిటికీ ఆ బ్రేక్స్ అనేవి యూజ్ అయ్యి అండ్ ఆ చాప్టర్స్ని ఎంటైర్ ఇంకా మనకి ఇండివిజువల్ సీట్స్ లాగా ఏముండదు అన్న, చూస్తే ఆ ఎంటైర్ సీక్వెన్షియల్గా అనుకుని అదంతా బాగా వచ్చేంత వరకు దే రిపిటేటివ్లీ వర్క్డ్ ఆన్ ఇట్ అన్న ఎంటైర్ సీక్వెన్సెస్. ఆ మధ్యలో కూడా చాలా వెళ్ళాయి అనేది బాగా కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే మనకు కనిపిస్తాయి కొన్ని చోట్ల డైలాగులు అవన్నీ కట్ చేసినట్టు. బట్ అన్నీ వెళ్ళకుండా అంటే అది తెలియకుండా మోర్ ఆఫ్ ఏ సీక్వెన్షియల్ ఫార్మాట్లో ఫిలింని అప్రోచ్ అయ్యారు అని అనిపించింది. మన పార్ట్ 2 చూసుకుంటే పార్ట్ 2 మనకు పార్ట్ 1 రెహమాన్ డకాయిట్ క్యారెక్టర్ ఎండ్తో అదే చచ్చిపోవడంతో ఎండ్ అయిపోద్ది. అండ్ చిన్న టీజర్ లాగా వీకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది జస్క్రిప్ట్కి అని అన్నట్టుగా ఇస్తారు. బట్ పార్ట్ 2 బిగినింగ్ అవ్వడమే ఇలా ఆ బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అయిపోయి ఆ ఎంటైర్ సీక్వెన్స్ 20 minutes ఉంటుంది. 20 minutes జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ జైలుకి వెళ్ళడము, జైలు నుంచి వాళ్ళ అమ్మ ఇంకా శిక్ష పడింది అనగానే ఏడుస్తూ ఉంటుంది, ఎమోషనల్ మ్యూజిక్ అదంతా ఉంటుంది. దాన్ని కట్ చేసి మొత్తం హైలో ట్రాప్ మ్యూజిక్ స్టార్ట్ చేసి తీసుకెళ్తాడు వెళ్తే పొలాల్లో వేసి మళ్ళీ ఇదంతా రావడం 30 minutesకి ఎండ్ అవుతుంది అన్న ఎంటైర్ ఇదంతా ఈ జస్ట్ ఆ సెటప్ అని అవ్వగానే మళ్ళీ టీ షాప్లో కూర్చొని అతను ఇక్బాల్ క్యారెక్టర్ ఆలం క్యారెక్టర్కి ఇదంతా చెప్తున్నట్టుగా మనకు చూపించి దెన్ ఇమీడియట్లీ ఎక్కడ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ బట్ అది ఆ 30 minutes ఎంత టైట్గా అది చెప్పడము అన్న వేరియేషన్ మోర్ ఆఫ్ ఏ మ్యూజిక్ త్రూ మూడ్ మార్చడం చాలా బాగా నేల్ చేశారన్న. అది వర్క్అవుట్ బిగ్ టైం. అసలు మ్యూజిక్ వల్లే ఆ స్లోనెస్ కూడా మనకు అనిపించింది ప్రతి చోట. ఇంకోటి మనం అన్ఎక్స్పెక్టెడ్ మ్యూజిక్ వస్తుంది ఇందాక గోవింద్ అన్నట్టు. సో ఒక పెయిన్ ఇప్పుడు ఎస్పెషల్లీ విలన్స్ తాలూకు పెయిన్ ఉన్నప్పుడు మనకి ఫన్నీ మ్యూజిక్ వస్తాం, హీరో పెయిన్ లో గమ్ముని అలా రాదు. అంటే విజువల్ అండ్ ఇప్పుడు మన ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు వీటి ద్వారా మనం ఫిల్మ్ని అయితే అండ్ బ్రెయిన్ వీటి ద్వారా అబ్జర్వ్ చేస్తాం కదా. సో సైకలాజికలీ ఇది ఎలాగా స్మూత్గా వీళ్ళకి అనిపించకుండా అది క్రాక్ చేశారు ఇన్ దేర్ ఎడిట్ రూమ్ అయితే డెఫినెట్గా. ఇప్పుడు అదైతే సర్ప్రైజింగ్ ఏదంటే వాళ్ళ మదర్ ఎమోషన్ ఉంటుంది, జైలుకి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇదైపోయింది, జైలుకి వెళ్తున్నాడు మిలిటరీకి వెళ్ళాల్సినోడు అనేది అంతా ఉంటుంది. ఆ ఎమోషన్లో టన్నని కట్ చేసి ఆ మ్యూజిక్ రావడం అనేది సర్ప్రైజింగ్గా కొత్తగా అనిపిస్తుంది. అంటే దే టు ఛాన్స్ తీసుకున్నారండి. ఈ సమ్ టైమ్స్ అది వర్క్ అవ్వకపోవచ్చు కానీ ఆ రిస్క్ తీసుకున్నారు చాలా చోట్ల రిస్క్ తీసుకున్నారు అండి. చిన్న యాడింగ్ టు దట్ స్మార్ట్నెస్ అంటే ఇది మరి సేలబిలిటీ ఫ్యాక్టర్ నుంచి చూసారు ఏమో తెలియదు కానీ స్మార్ట్నెస్ ఇస్ దట్ ఒకే ఫ్లోలో కనుక సినిమా వెళ్తూ ఉంటే వితౌట్ బ్రేకింగ్ టచ్ చాప్టర్స్
కొత్త ఆడియన్స్ కి అదొక ఓటీటీ లో చూసినట్టే ఉంది. ఎపిసోడ్ అయిపోయాక ఇంకోటి, ఎపిసోడ్ అయిపోయాక ఓకే. సో యూ అవుట్ రైట్ చేంజ్ ద టోన్ అండ్ స్టార్ట్ అ న్యూ చాప్టర్. ఈ సెకండ్ పార్ట్ లో అయితే ఫైనల్ చాప్టర్ అని చెప్పాడు, అయిపోయింది అనుకుంటే మళ్ళీ దురంధర్ అని ఇంకో చాప్టర్. సో ద రియల్ థింగ్ ఇస్ హియర్ అనే టైప్ లో. సో అది ఎడిట్ కాల్ అయి ఉంటుంది నాకు తెలిసి, రైటింగ్ లోనే అయి ఉంటుంది. హీ రోట్ ఆల్సో లైక్ అ బుక్ ఏమో ప్రాబబ్లీ, చాప్టర్ వైజ్ రాసుకొని ఇతని లైఫ్ ని ఇలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి ద కాజ్ ఎఫెక్ట్ చూపించుకుంటూ వెళ్ళి ఐ థింక్ న్యూ ఆడియన్స్ కి అది మినీ ఇంటర్వెల్ లా పనిచేసింది. ఓ ఇప్పుడు అన్నోన్ మ్యాన్ అని పడగానే వాట్ ఈస్ దిస్ న్యూ స్టఫ్ అనే దీని మీద వస్తుంది. సరే, ఇంకొక చిన్న అడ్వాంటేజెస్ ఉంటాయి చాప్టర్స్ వైజ్ డివైడ్ చేసినప్పుడు. నీకు ఏది కావాలో అది నువ్వు చూపించుకోవచ్చు. దీని తర్వాత ఇది చూపించాలి అనే రూల్ ఏం లేదు. నీకు ఆడియన్స్ని నేను ఇలాగ తీసుకెళ్తాను, ఇక్కడ ఆపి మళ్ళీ వేరే ఎక్కడికో తీసుకెళ్తాను అనే ఒక లిబర్టీ ఉంటుంది, ఈజ్ ఉంటుంది. సో నావిగేట్ చేయడం చాలా సూపర్ ఐడియా అది. వెన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ టు బి షోన్. యా, నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసిందని ఇప్పుడు చాప్టర్స్ది కేశవ అనే ఒక ఫిలిం ఉంటుంది సుధీర్ వర్మ గారిది. సో అందులో కూడా మామూలుగా బేసికలీ టెరెంటినో ఆయన యూజ్ చేస్తాడు, టెరెంటినో స్టైల్ బ్రేకింగ్ ఇంటూ చాప్టర్స్. సో సుధీర్ వర్మ గారి కేశవ సినిమాలో ఇలానే ఉంటుంది, ఇదే అప్రోచ్ ఉంటుంది. కానీ అట్ ద టైమ్ అది నాకు చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. అంటే నేను సినీఫైల్ ఫిల్మ్ మేకర్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, ఎనీ రీజన్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది సినిమా. బట్ సినిమా డిడెంట్ వర్క్అవుట్. ఒక ఫ్రెండ్ చూసిన తర్వాత స్పెసిఫిక్గా దాన్ని చూపించి ఏందో ఎపిసోడ్ అని ఏదో పడుతుంది అనుకుంటాను. ఎపిసోడ్ ఏమన్నా సీరియలా, ఎపిసోడ్ అని వేస్తున్నాడు అని అన్నట్టుగా మాక్ చేశాడు. బట్ మేబీ అట్ దట్ టైమ్ పీపుల్ కి బ్రేక్ చేయడం ఇష్టం లేదు, అంత ఫోకస్ ఉండేది. అంటే కంటిన్యూస్ గా హోల్ గా నేను చేయాలి, నువ్వు బ్రేక్ చేయొద్దు నా ఫ్లోని అనేది ఉండేది. ఇప్పుడు ఓకే కొంచెం ఇచ్చి బ్రేక్ అనేది, చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ వెళ్ళడం అనేది, అంటే చేంజ్ అయితే ఉందని ఆడియన్స్ ఎలా పర్సీవ్ చేసుకుంటారు, ద ఫోకస్ ఆ చేంజ్ అయితే ఉంది. బట్ చిన్న ట్రివియా అనుకోవచ్చు, బ్రోచెవర్ ఎవరు కూడా చాప్టర్స్ వైజ్ డివైడ్ అవుతుంది. ఓకే, ఇది ప్రీ కోవిడ్ డే, బట్ ఐ థింక్ ద ప్లేస్మెంట్ అండ్ ద రైటింగ్ ఆఫ్ ఈచ్ చాప్టర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు హెడ్డింగ్ పెట్టి దాని ఇప్పుడు చలనమే చిత్రము అని స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్లో చిత్రమే చలనము అని పెట్టి, అండ్ ఇట్ ఆల్సో బ్రేక్స్ ఇంటూ చాప్టర్స్ కదా. సో ఐ థింక్ ఇఫ్ ద స్టోరీ ఇస్ డిజర్వింగ్ అప్పుడు చాప్టర్ వైజ్, ఎందుకంటే మల్టిపుల్ స్టోరీస్ జరుగుతుంటాయి. బ్రోచెవర్ వీళ్ళ కాలేజ్ వాళ్ళది, సత్యదేవ్ గారి క్యారెక్టర్, ఇలా డిఫరెంట్వి. సో ఐ థింక్ దురంధర్కి కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ టూ మెనీ కాన్ఫ్లిక్ట్స్ హ్యాపెనింగ్. I think chapter division was an advantage, big advantage. Advantage, definitely. Right. సో ఇక్కడ ఒక ఇండియన్ స్పై ఉన్నారు, ఇజ్రాయలీ స్పై. ఇప్పుడు పాకిస్తాన్ పంపించాలి. ఓకే, సో దీన్ని ట్రైనింగ్ ఇస్తున్నాం. థియో అని ఇండియన్ స్పై, సీక్రెట్ స్పై. థియో అంటే తెలంగాణ స్పై. సో ఏంటి పాకిస్తాన్కి వెళ్ళి ఏం చేస్తాం థియో? సో ఇప్పుడు ఇండియన్ స్పైకి వస్తే ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ వైజ్ అంటే మాధవన్ క్యారెక్టర్ అందరూ బయట చెప్పేది అజిత్ వాళ్ళు క్యారెక్టర్ ఆయన. సో మీరు ఎనీబడి స్టడీ దట్ అసలు ఏంటి అజిత్ వాళ్ళ గురించి? అంటే ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు. ఆయన చాలా ఇది చేశారు, అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ అది ట్రాక్ చేసి అక్కడికి వెళ్ళి, అండ్ ఈవెన్ అస్సాంలో ఏదో గొడవలు అయితే, అంటే ఆయన కోర్ టెక్నిక్ ఆయన అంతా స్టడీ చేస్తే ఎలా ఉందంటే, మనకి సుంజుది ఒక ఏదో ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకం, ఆర్ట్ ఆఫ్ వార్ సంజు అంటారు. అతని దాంట్లో కోర్ ఏంటంటే విన్నింగ్ వితౌట్ ఫైటింగ్, అతని కోర్ ఫిలాసఫీ. ఎందుకంటే ఫైట్ చేయటం వల్ల చాలా ఎకనామిక్ లాస్ అన్నీ ఉంటాయి. సో అజిత్ వాళ్ళు చాలా విషయాల్లో అతను చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా 7-8 బిగ్గెస్ట్ ఆపరేషన్స్ చేసాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే అవతల వాళ్ళు కలిసిపోయేవాడు, కలిసిపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని స్లోగా దాన్ని రివ్యూరియన్ చేయటం, లేదా వాళ్ళకి ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు పట్టుకుంటే మనకు గోల, మనకి ఎందుకు అని అలా చేసి కూడా అంట.
బిగ్గెస్ట్ స్ట్రాటజీ అది. ఇప్పుడు అస్సాంలో ఒకసారి ఇదైతే వేరే వాళ్ళు రెబల్స్ ఇలా చేస్తుంటే మెయిన్ అక్కడ లీడర్ ఒక 7 ఉంటారు. Yeah, seven. So, ఇతను వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని స్లోగా డ్రింకింగ్ వెళ్ళి వాళ్ళతో కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ అయ్యాక వాళ్ళు పట్టుకుంటే ఇండియన్స్ లేపేస్తారు మీ 7 ప్రాణం కన్నా ఏంటి మీకు ముందు అది కాదు, దానికన్నా ఇలా అయితే ఇది నేను మాట్లాడి ఏదోలా చేస్తాను అనేలాగా ఫ్రెండ్షిప్ తీసుకొస్తే ఆ 7లో 6 కాంప్రమైజ్ అయిపోయి అజిత్ వాళ్ళని తెలియదు వాళ్ళకి. సో చెప్పేసి 6 ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయారో మెయిన్ లీడర్కి వీళ్ళే అసెట్. ఇంకా అతను గివప్ ఇచ్చాడు. అది అంటే యుద్ధం లేకుండా నిర్వీర్యం చేయటం శత్రువు దాన్ని అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ అది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అదే అది అస్సాంకి మిజోరాంకి మధ్య ప్రాంతీయ గొడవ సార్. అది భాష, మా భాషను తక్కువ చేస్తున్నారు, మా భాష మిజోరాం వ్యక్తులకి మాకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావటం లేదని జరిగినటువంటి ప్రొటెస్ట్ అది పెద్దదైంది. 2 సంవత్సరాలు పట్టించారు ఆ 7 మందిని ఇతను వెళ్ళి కలవడానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి. లాస్ట్కి 6 మందిని ఒక మంది సిట్టింగ్ లో కూర్చోబెట్టి ఒప్పించడానికి. అలా అని చెప్పి ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన. అస్సాం వాళ్ళకి న్యాయం చేశాడు, మిజోరాం వాళ్ళకి న్యాయం చేశాడు. అప్పుడు అది బైఫరికేట్ అయ్యి 2 స్టేట్లుగా మారి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి డిన్నర్ పెట్టాడంట సార్. వాళ్ళ వైఫ్ కి లిటెన్స్ అని తెలియదు. కంటిన్యూస్ గా అదే స్టైల్ సార్ ఆయనది. కేరళలో బిగిన్ అయింది ఫస్ట్. కేరళలో కూడా అదే చేశారు. బ్లాక్ థండర్ ఆపరేషన్ లో కూడా పాకిస్తానీ పర్సన్ కింద వెళ్ళి ఉర్దూలో మాట్లాడి వాళ్ళకి ఆపరేషన్ కి హ్యాండీగా ఉన్నాడు బయట నుంచి అని వాళ్ళకి సపోర్ట్ లాగా వెళ్ళి ఎవ్రీవేర్ ఈజ్ డన్ ద సేమ్ థింగ్. ఇన్స్పైర్. కరెక్ట్. అండ్ కమింగ్ టు అదర్ థింగ్స్, పెర్ఫార్మెన్సెస్ గురించి కొంచెం మాట్లాడదాం. అసలు మీకు ఎలా అనిపించింది, ఏది బాగా అనిపించింది? అంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి సార్, బికాస్ ఆఫ్ కాస్టింగ్. అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ బాగా చేశారు. నాకు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ నచ్చింది సార్. మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా మనం మాట్లాడుకున్నట్టు ఉజేర్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ ఉజేర్ని ఒక లుక్ చూస్తాడు ఒక ఎయిర్పోర్ట్ ఆఫీసర్. అవునవును. అతని కాస్టింగ్ దగ్గర వరకు అవును, అది కూడా చాలా, అది కూడా బాగుంది. సెకండ్ పార్ట్లో వీణా, ఆమె లాయర్ ఉంది కదా వీణా, మన హంజాకి జస్క్రీతి మాట్లాడారు. ఆమె కాస్టింగ్ కూడా ఇస్ టూ గుడ్. అంటే కాస్టింగ్ లో ఎంత పర్ఫెక్షన్ తీసుకొని వచ్చారంటే అందుకే యాక్టింగ్ బాగుంది సార్. మీరు లాస్ట్ క్లైమాక్స్ రోలింగ్ ఎండ్ టైటిల్స్ చూస్తే వీడు కట్మా చేసుకుంటున్నాడు అని చెప్పి ఒకటి గేల్ చేస్తాడు అలా చూసి. అంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు తను చెప్పినది మెన్షన్ అయితే బారాములలో ఫీమేల్ లీడ్ ప్రొడ్యూస్డ్ బై ఆదిత్య గారు. అలాంటి ఆవిడని మళ్ళీ లాయర్ కి, అంటే ఆ రోల్ కి వీడు కరెక్ట్. అంటే పెద్ద చిన్న తేడా లేదు. అండ్ యూజ్ దెమ్ ఎవ్రీబడి సార్. టెర్రరిస్టుల దగ్గర నుంచి మీరు మనం గమనిస్తే సెకండ్ రో టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళ కాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ బాగుండడానికి కారణం కాస్టింగ్ సార్. అది నాకు చాలా ముఖేష్ చాబ్రా కాస్టింగ్ చాలా బాగా. ముఖేష్ చాబ్రా చాలా సినిమాలు చేసినా దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఐ థింక్ డైరెక్టర్స్ విజన్ అగైన్ ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ఇన్పుట్స్ అయ్యి ఉంటాయి. బట్ మనం ముఖేష్ చాబ్రా పాత్రను కూడా ఇదివరకు ఆర్జీవీ సినిమాల్లో చూసేవాళ్ళం సార్. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న పీపుల్ని తీసుకొచ్చి పెట్టడం అంత అక్యురేట్గా ఈ సినిమాకి మళ్ళీ చూడడం జరిగింది. అండ్ లాస్ట్లో ఐఎస్ఐ లీడర్ ఉన్నారు సార్ మనకి చీఫ్ జనరల్, అతనిది కూడా టెరిఫిక్ సార్. ఒరిజినల్ పర్సన్ నవ్వే విధానము, ఆ ఫింగర్ పాయింటింగ్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా దీంట్లో తీసుకొచ్చారు. అర్జున్ రాంపాల కాదు అతను ఇంకొక ఆయన ఉంటాడు కదా, జైలు నుంచి విడిపించిన లాస్ట్ లో ఇజ్రాయెల్ వాళ్ళకి అమ్మేస్తాడు కదా పాకిస్తాన్ న్యూక్లియర్ సీక్రెట్ బాల్డతన్ హుస్సేన్. సంజయ్ దత్ చనిపోయిన తర్వాత నుంచి ఇంట్రడ్యూస్ అవుతాడు. అదే సూట్ లో ఉంటాడు కదా, క్లైమాక్స్ దగ్గర టార్చర్ చేస్తాడు కదా. స్పానిష్ మన మాధవన్ ఫోన్ చేసి మాట్లాడతారు కదా, నీ వీడియోస్ అవి నేను పంపించాను. హుస్సేన్ క్యారెక్టర్. అతను ఐఎస్ఐ కాదు, ఐఎస్ఐ చీఫ్ ఇతను అర్జున్ రాంపాల్.
అతను పోలీస్ పోలీస్ ఓకే. కాదు సార్, ISI జనరల్ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న అది రియల్ క్యారెక్టర్ ఐఎస్ఐ జనరల్ అతను. ఓకే ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ సిమిలారిటీ ఉండదు అయితే హుస్సేన్ తో. ఈవెన్ కనానీ బ్రదర్స్ ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. అది నవాబ్ షఫీక్, నవాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్, అది యాజ్ ఇట్ ఈస్ ఉంది. పొలిటీషియన్ పేర్లు మార్చాడు కానీ యాక్చువల్ గూన్స్ ఏదైతే ఉన్నారో సేమ్ వాళ్ళు అలాగే ఉంచాడు. రెహమాన్ దకేత్ ఈజ్ రెహమాన్ దకేత్, Even Dawood Ibrahim. బలోచ్. So the bad people are always credited. దురంధర్ 2లో మోస్ట్ అరెస్టింగ్ సీక్వెన్స్ అయితే వాటికి ఫస్ట్ చాప్టర్ 1 ఏదైతే ఇతను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందో అందులో పెర్ఫార్మెన్స్లు కానీ ఎవ్రీథింగ్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. బాంట్ మెమరీ. ఫస్ట్ థింగ్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్, అండ్ ఎస్పెషల్లీ అదంతా ఎపిసోడ్ జరిగాక చెల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా పెర్ఫార్మెన్స్లో వైజ్. యా, దాని గురించి ఏదన్నా? దానికి స్పెసిఫిక్గా ఒక హైలైట్ పాయింట్ అంటే ద వే షీ క్రైడ్. ఐ థింక్ చాలా ప్రాక్టీస్ వెళ్ళి ఉంటుంది దాని వెనకాల. ఎలా అయితే నాటుకి వాళ్ళిద్దరు స్టెప్స్ ఎలా కోఆర్డినేట్ అవ్వాలో అన్ని టేక్స్ అన్ని ప్రాక్టీస్ చేశారో సేమ్ వెళ్ళి ఉంటుందని నా ఫీలింగ్. బికాస్ ఆవిడ అరిచిన విధానము ఇట్ ఈస్ వెరీ వెరీ హాంటింగ్ ఇన్సైడ్ అండ్ పెయిన్. పెయిన్ సడన్గా వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. మనం అక్కడ ఉన్నామా అండ్ అదే క్వశ్చన్ మార్క్. ఎవరు వస్తారో తెలీదు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలీదు, ఆ వచ్చిన బాధను చెప్పుకోవడానికి ఎవరికి లేరు. సో దాన్ని ఐ డోంట్ నో ఇఫ్ యాక్టర్ బ్రాట్ ఇట్ లేకపోతే వాట్ వెంట్ సబ్ టెక్స్ట్ ఏం డిస్కస్ చేశారో డైరెక్టర్. ఇట్ ఈస్ ఐ థింక్ ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ ఇన్ ఇండియన్ సినిమా టిల్ నౌ. ది కాంబినేషన్. సార్ ఆ ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అక్కడ అతను ఎంటర్ అయినప్పటి నుంచి మనం గమనిస్తే ఆ జియోమెట్రికల్ ఆ ఇల్లు ఆ స్ట్రక్చరు ఫస్ట్ బాస్ పైన ఉంటాడు, 3rd ఫ్లోర్లో ఉంటాడు. వాడి కింద 2nd ఫ్లోర్లో కొంతమంది గూన్స్ ఉంటారు, దాని కింద వాళ్ళు కొడుకుంటాడు అన్నమాట. ఆ పైకి వెళ్ళి ఫస్ట్ వాడిని చంపి అక్కడ నుంచి ఒక్కొక్కరిని చంపుకుంటా కిందకు వస్తాడు సార్. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేయడం కూడా ఇట్స్ టూ గుడ్. అంత గోరు వైలెన్స్ చూసిన తర్వాత ఎందుకు చేసి ఉంటాడు అనేసి అని చెప్పి సేమ్ సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు విచ్ ఈజ్ జస్టిఫైడ్. ఆ ఫైట్ మధ్యలో వెనకాల క్రాకర్ అది వస్తుంది, అది ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాను. ట్రైలర్ లో చూపించే అది అండ్ సిస్టర్ దగ్గర డోర్ లో నుంచి ఒక భయంతో వస్తాడు కదా, ఈ రెండు అంటే ట్రైలర్ లో చూపించిన దాని గురించి వెయిట్ చేయడం చాలా రేర్. జనరల్లీ ఏదైనా ట్రైలర్ లో చూపిస్తే ఈ మూమెంట్ నాకు సినిమాలో ఎక్కడ వస్తుందా అని ఒక ఇది ఉంటుంది, అది వెంటనే వచ్చావు మళ్ళీ. అండ్ నాకు స్టార్టింగ్ ఆ బిల్డప్ ఆఫ్ క్యూరియాసిటీ, జనరల్లీ ఫస్ట్ ఎమోషన్ చూపించేసి కిడ్నాప్ చేస్తారా చెల్లిని అని చెప్పి ఫైట్కి లీడ్ చేయడం అనేది టిపికల్ రైటింగ్. సో దట్ అందరూ ఏంటి ఎమోషన్ కనెక్ట్ అయ్యారు, సో ఇప్పుడు ఫైట్ పెడితే ఆ లీడ్ బాగుంటుంది అని అనుకుంటారు. ఇక్కడ ఏమవుద్ది, వెళ్తారు యూపీలో బిగ్గెస్ట్ గూన్ దగ్గరికి వెళ్ళి AK-47 తెచ్చుకుంటాడు, ఇన్సల్ట్ అవుతున్నాడు, వాడి ద్వారా అతీఫ్ వచ్చాడు, ట్రైన్ ఎక్కాడు, ఫ్యామిలీని ఎవరినో చూసి ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఏడుపు లేదు, నవ్వు లేదు, ఏం లేదు, హీస్ న్యూట్రల్. అంటే హీస్ థింకింగ్ సంథింగ్. ఆ సబ్ కాన్షియస్ని తీసుకొచ్చి ఆ ఇంటి ఫైట్ ముందు అంత కాన్వర్సేషన్ ఎవరు పెట్టరు, నాకు తెలిసి అయితే నేనైతే పెట్టను. సో ఇప్పుడు పెట్టాలేమో. సో ద పాయింట్ ఇస్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అర్థం కాదు. జస్ట్లీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు, ఓకే ఫైన్. గన్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, చంపుకుంటూ వస్తున్నాడు, దేనికి చంపుతున్నాడు ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ స్టిల్ యు ఆర్ లైక్ వెరీ గ్రూసమ్ షిట్ ఈస్ హ్యాపెనింగ్, హీస్ డూయింగ్ సంథింగ్. ఎప్పుడైతే చెల్లిని చూపించారో ఇది మొత్తం పే ఆఫ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఈవెన్ దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. రివర్స్ లో వచ్చి ఇక్కడ చూపించి కోర్టులో రివీల్ చేస్తారు అసలు ఏం జరిగింది. సో అక్కడ పర్ఫార్మెన్సెస్ అంటే ఇంక నేను రణ్వీర్ సింగ్ ఆల్రెడీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ కెమేలియన్ టైప్ పర్సనాలిటీ. బయట ఎలా ఉన్న మనిషి అంటే ఒక సినిమాలో బెంగాలీ డాన్స్ చేస్తారు తను,
అలియా భట్ అండ్ రాకీ రాజీవ్ అందులో అంటే ఇది కూడా చేయగలడు, గల్లీ బాయ్లో ర్యాప్ కూడా చేయగలడు. ఓకే, ఇవన్నీ చూసి సడన్గా ఇంక దురంధర్లో ఏం సర్ప్రైజ్ చేస్తారంటే ఈజ్ అగైన్ సంథింగ్ న్యూ. వచ్చి వాళ్ళు చెల్లిని చూసే ముందు ఒక భయం, అంటే తను కూడా ఏమైనా చేస్తారా, ఏదైనా బాడీ పార్ట్ లాగా కనిపిస్తుందా, అసలు మనిషిలాగా కనిపిస్తుంది, ఏమీ తెలియదు. ఆ ఫియర్ కనిపించింది అండ్ గన్ ఇలా పక్కన పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పట్టుకున్నాం. ఇదంతా కోర్టులో మళ్ళీ అగైన్ న్యూట్రల్. ఎప్పుడైతే ఉరి గురించి అంటారో మళ్ళీ ఫ్యామిలీ వైపే చూస్తాడు, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అన్న టైప్లో చూసి తర్వాత అగైన్ మేరా ఫౌజీ బేటా అనగానే ఒక ఎక్స్ప్రెషన్ అన్బీటబుల్. అది ఇంకా అంటే ప్రతి దగ్గర ఎమోషనల్ వేరియేషన్ కూడా ఉంది, సేమ్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ రాదు. దిస్ పెయిన్ ఇస్ డిఫరెంట్. ద వే హీ ఓన్ ద క్యారెక్టర్. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అంత అవుట్ స్పోకెన్ పర్సన్ రణ్వీర్ సింగ్ని బయట మనం చూశాక సెట్లో ఎలా ఉంటాడో నాకు తెలుసుకోవాలని ఉంది అసలు. ద ఎక్సర్సైజ్ హీ డస్ టు డూ ఎనీ క్యారెక్టర్. ప్రభాస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. ప్రభాస్ ఏమో షైగా ఉండి అక్కడ ఎక్స్ప్లోడ్ అవుతాడు. అవును, ఇక్కడ ఏమో బయట అంతా ఎక్స్ప్లోజన్ నుంచి సినిమాకి వచ్చి ఇలా వెరీ క్యారెక్టర్స్ పర్ఫార్మర్. నాకు అంటే ఈ సినిమా చూశాక ఒక ప్యారలల్ అనిపించింది. యానిమల్కి దీనికి ప్యారలల్స్ చూస్తే చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు సిస్టర్ కోసం యానిమల్లో వెళ్తాడు, అవును, తర్వాత అదే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావగారిని చంపేస్తాడా, ఇందులో కూడా సిస్టర్ బావగారిని ఇంటర్వెల్ లో చంపేస్తాడు కదా, బావనే చంపేస్తాడు. కాంటెక్స్ట్ డిఫరెంట్ కానీ బీట్స్ సేమ్. ఓకే, ఇంకోటి పంజాబ్ కనెక్షన్, యానిమల్లో పంజాబ్ కనెక్షన్ ఉంటుంది. సో అదే పంజాబ్లో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. విత్ ఇన్ పంజాబ్ వాళ్ళిద్దరు ఆ కమ్యూనిటీ దెబ్బలాడుకుంటారు. యానిమల్లో కూడా పంజాబ్ ఇద్దరు కజిన్స్ బ్రదర్స్ వాళ్ళ దెబ్బలాడుకుంటారు. అండ్ దీనికి మాధవ్ అని చెప్పేదానికి ఒకటి ఉంటుంది కదా లైన్, మనకి పాకిస్తాన్ కన్నా అతిపెద్ద శత్రువులు ఇండియన్స్ ఉన్నారు అన్నదానికి కూడా ఇప్పుడు ఇతని ఫ్యామిలీ ఇదంతా డిస్ట్రాయ్ అవడానికి కారణం పంజాబ్ లోనే వేరే ఇది రిలేటివ్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు కూడా డిస్టెంట్ రిలేటివ్స్ రిలేషన్షిప్ ఏదో ఉంది. సో ఆ కనెక్షన్ నాకు అనిపించింది. అంటే ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఒక కాశ్మీరీ పండిట్ వచ్చి పంజాబ్ తాలూకు సింగ్ ఈ స్టోరీ, ఓ తెలుగు మన సందీప్ వెళ్ళి ఆ పంజాబ్ వాళ్ళ తాలూకు అది చేయడం వాళ్ళ అదృష్టం ఇన్ సెన్స్. నాకు ఆ ప్యారలల్ అనిపించింది. నో ఆఫెన్స్ కానీ నాకు ఒక పాయింట్ లో పంజాబీ సాంగ్స్ నచ్చేవి కదా సార్. దలేర్ మెహందీ గారి బిగ్ ఫ్యాన్. మధ్య మధ్యలో ఏదో ఆఫ్ ఉంది, ఆటో ట్యూన్ వాట్ ఎవర్ కొంచెం రిలేట్ అయ్యేవాడి కాదు. ఇది వచ్చాక నేను దురంధర్ విన్నాను సార్లు ఏది వినలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ఆర్ఆర్ఈ సాంగ్ అయితే అండ్ ఇంకోటి ఇప్పుడు సందీప్ వంగ అండ్ ఆదిత్య ధర్ క్యారెక్టర్స్ కూడా ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పర్సనాలిటీలు కూడా ఆ ఇంటెన్సిటీ అది రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. ఇద్దరికి కూడా ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అన్నాడు. పంజాబీ వాళ్ళకి సినిమాకి చాలా ఇంటెన్స్ రిలేషన్ ఉంది సార్. బాలీవుడ్లో పంజాబీస్ ఆర్ ది మేజర్ చంక్ ఆఫ్ వ్యూవర్స్ అనమాట. అందుకనే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్, వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ మేజర్గా వాళ్ళ చుట్టూ తిప్పుతారు మోస్ట్ ఆఫ్ ది మూవీస్. పంజాబీ వాళ్ళు ఎక్కువ ఫిలిమ్స్కి చాలా ఇంట్రెస్టెడ్ పీపుల్ అనమాట. ఐ థాట్ యూపీ అండ్ బీహార్ లేదు, మోస్ట్లీ పంజాబ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హిందీ ఫిల్మ్స్లో ద ఫ్యామిలీస్ ఆర్ ఐదర్ ఫ్రమ్ పంజాబ్ ఆర్ ఢిల్లీ. సాంగ్స్ పంజాబీ సాంగ్స్ కూడా ఇది కూడా షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ. అవును, పంజాబ్ లేదే వాళ్ళకి, అంటే వాళ్ళు మేజర్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఏరియా డెకెట్ మనీ అన్నమాట. సన్ ఆఫ్ సర్దార్ గారి. సో కమింగ్ టు అదర్ థింగ్స్, ఇంకా కాస్ట్యూమ్స్ అవ్వచ్చు. కాస్ట్యూమ్స్ ఎవరు? స్మృతి చౌహాన్ చాలా బాగా చేశారు ఆవిడ. ఊరికి కూడా ఆవిడే అనుకుంటా. ఇప్పుడు వారణాసికి చేస్తున్నారు కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ఆర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ప్రొడక్షన్ డిజైన్.
అల్టిమేట్. అసలు అంటే అసలు థాయిలాండ్లో ఒక 6 acres లో ఓ పాకిస్తాన్ సెట్ ఆ థాట్ ఎలా వచ్చిందో మరి. సో అక్కడ చేయటం, ఇప్పుడు ఇందాక హర్ష చూపిస్తుంటే ఆర్ట్ డైరెక్టర్స్ లిస్ట్ చూస్తుంటే IMDbలో లిస్ట్ అలా వెళ్తానే 50-60 మంది ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ బాయ్స్ కూడా క్రెడిట్ చేశాడు IMDbలో. దట్ వాస్ రియల్లీ గ్రేట్. టాప్ నాచ్ డిపార్ట్మెంట్ సినిమాలో ఫస్ట్ ప్లేస్ అదే ఇవ్వాలి, ప్రొడక్షన్ డిజైన్. అంటే ద డిజైన్ వాజ్ బేసిక్లీ డన్ అండ్ ఆల్, బట్ తీసుకున్న టీంని కూడా ఒక్కొక్క పార్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే అంత ఫాస్ట్గా సెట్ రెడీ అవ్వడం కానీ, ఓకే ఇన్ స్పాన్ ఆఫ్, అంటే చాలా ఫాస్ట్గా షూట్ చేయడం. 2 movies 7.5 hours కన్నా ఎక్కువే వచ్చి ఉంటుంది కదా ఎడిట్లో. 7.5 hours. సో 11-12 hours ఉన్నట్టు. సో అంత చంక్ షూట్ చేస్తూ ఇంతమంది యాక్టర్స్తో కంట్రోల్ ఉండాలి. సెట్లో మళ్ళీ కెమెరా మూమెంట్స్ చాలా ఉంటాయి, అది చేసుకోవాలి. బ్లాస్ట్స్, ఇది బ్లాస్ట్ అయితే పక్క సెట్ ఏం అవ్వకూడదు. ఇప్పుడు మనం మామూలుగా చేస్తే, సో బేసిక్లీ ఇప్పుడు ఈ సెట్ కనుక కాంక్రీట్తో కనుక చేస్తేనే పక్కన బ్లాస్ట్ అయితే దీనికి ఏమవ్వదు. ఇది కూడా కార్డ్బోర్డ్ అయిందంటే అన్నీ ఒకేసారి కాలిపోతాయి. అసలు ఏ మెటీరియల్ వాడారు ఫస్ట్ సార్ చెప్పినాడు. అసలు థైలాండ్ అనే థాట్ రావడమే కంట్రోల్ ఉన్నది బేసిక్లీ, దాని మీద కంట్రోల్ వచ్చింది క్రియేటివ్. కాస్ట్ కూడా తక్కువ ఇండియాతో పోలిస్తే థైలాండ్. కాస్ట్యూమ్స్ గురించి వస్తే హీరో రకరకాల చోట్ల రకరకాల కోట్లు వేసుకుంటాడు. అండ్ వెన్ ఈజ్ లైక్ వ్రాత్ అనే ఒక టైటిల్ వేస్తారు కదా, అప్పుడు వేసుకున్న 3 కోట్స్, ఈ లాస్ట్ పైన కోట్కి సైడ్కి ఇట్లా ఒక ఫ్లాప్ లాగా వస్తుంది 2 sides-కి. దాని మధ్యలో బటన్స్ కనిపిస్తాయి లోపల ఉన్న ఇన్నర్ కోట్కి. దాని లుక్, ఆ సిమెట్రికల్ లుక్ ఒక పెద్ద సమ్ అండర్ వరల్డ్ ఇట్లా మేట్రిక్స్ వాటిల్లో చూపిస్తారు కదా స్టైలిష్, అట్లాంటిది వేసుకుని రావడం వల్ల నిజంగా హెల్ నుంచి వచ్చాడా, ఈజ్ ఈ ఏజెంట్ ఫ్రమ్ హెల్ విత్ సమ్ స్టైల్. అంటే బాగా తీసుకొచ్చారు. బ్యాట్మ్యాన్ టైప్ లుక్ ఏదైతే అచీవ్ చేశారో కనానీ బ్రదర్ ని చంపారు. ఆల్ బికాస్ ఆఫ్ ద కాస్ట్యూమ్. ఇట్ లుక్స్ లైక్ ఏ కేప్ లేకపోయినా కేప్ లా అనిపిస్తుంది అది. సో అది హోమేజ్ ఇచ్చినట్టే బ్యాట్మ్యాన్ కి, ఆ రెడ్ కలర్ లైటింగ్, వర్షము. అండ్ ఫస్ట్ పార్ట్ లో కూడా సేమ్ అదే హెయిర్ ఉంటుంది, అదే లెంత్ ఇవన్నీ ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్ లో స్టైలింగ్ ఇట్స్ లైక్ లైన్స్ మెయిన్. అంటే ఈయన ఒక దగ్గర దిగుతారు. మాధవన్ బబ్బర్ షేర్ అన్నదానికి జస్టిఫికేషన్. డైనమైట్ పట్టుకొని నడుస్తుంటే ద వే ఇట్ గోస్ ఆల్సో బై డిజైన్. ఇట్స్ నాట్ యాక్సిడెంట్. బ్లోప్ కానీ ఇదంతా ఇన్సైన్ డిజైన్. అండ్ రైటింగ్ లో ట్విస్ట్లు అసలు ఇంటర్వెల్లో జెస్సీ ఇంటికి రావాలి సంథింగ్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ రాకేష్ బేడి క్యారెక్టర్ డిజైన్, ఆ ట్విస్ట్ ఎవరో ఊహించరు అసలు. పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటే రాకేష్ బేడి అన్న అతను జమీల్ జమాలి క్యారెక్టర్ బిగ్గెస్ట్, అంటే సినిమా మొత్తానికి ఎక్కువ మంది కనెక్ట్ అయిన క్యారెక్టర్ అదే. అఫ్ కోర్స్ హీరోతో ట్రావెల్ అవుతాం కానీ అది ఊహించాం. లాస్ట్ లో ఆ కార్ ఎపిసోడ్ లో సడన్ గా మన క్యారెక్టర్ ఫ్లిప్ అయిపోతుంది. అప్పుడు దాకా అతని మీద ఉన్నది ఫస్ట్ నుంచి ఎలా అనిపిస్తుంది, వీడు మరీ రుద్రశీడు, వాడికి ఏది ఆడికి స్వార్థం, మరీ ఎంత స్వార్థం అన్నట్టు ఉంటుంది. అండ్ అతనితో ఆ హ్యూమర్ పండించడం కూడా చాలా బట్ వర్క్ అవుద్దని అనుకోవడం కూడా గ్రేట్ సార్. అంటే ఒక మినిస్టర్ లెవెల్లో ఒక అతన్ని పెట్టి త్రోట్ వెళ్తూ ఇతనితోనే కామెడీ చేయిస్తూ ఉంటారు. అండ్ అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తుందేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది మధ్యలో. బట్ ఆ బ్లెండ్ చేసిన విధానం అసలు ఆ టోన్ లో కానీ, వాళ్ళ డాటర్ అని చెప్పడం, మనవరాల ఏజ్ లో డాటర్, దానికి జస్టిఫికేషన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అంటే కథ పరంగా వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు అనేది. ఇప్పుడు జమేలీ క్యారెక్టర్కి సంబంధించి చిన్న చిన్న సీట్స్ మనం గమనిస్తే ఫస్ట్ పార్ట్ నుంచి ఉంటాయి. ఎలీనా వాళ్ళ నాన్న గురించి చెప్తుంది, మా నాన్న గురించి నీకేం తెలుసు, పాపం అనాథగా పెరిగి చదువుకొని పాలిటిక్స్లో చిన్న వయసులో నుంచి వచ్చాడు అనేసి. అంటే ఇప్పుడు మనం దాన్ని సెకండ్ పార్ట్లో డాట్ కనెక్ట్ చేస్తే వీడు అనాథ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు, అదే కదా. అంటే బయట ఎక్కడి నుంచో వచ్చి నేను అనాథ అని చెప్పి అయిపోయింది. అది అంటే ప్రతి క్యారెక్టర్ కదా పే ఆఫ్, ఒక సెటప్, ఒక పే ఆఫ్ ఉంది సార్. బట్ నాకు కమర్షియల్లీ కనుక నేను ఒక ప్రొడ్యూసర్ లాగా ఆలోచిస్తే
జమీల్ మీద స్పిన్ ఆఫ్ సినిమా వచ్చిన బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఎవరినో తీసుకొని చూపించి హీఈస్ ద వన్ హూ పాయిజన్ దావూద్ ఇబ్రాహిం అంటే అసలు దావూద్ ఇబ్రాహిం గురించి అసలు నేను ఫస్ట్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. అసలు ఇప్పుడు దాకా నోబడి రిప్రజెంటెడ్ ద వే దే ఆర్ రిప్రజెంటెడ్. అసలు ఎంత బిలీవబుల్గా ఉందంటే అది వైట్ క్లిఫ్ట్ అన్న ఏదో ఉంటుంది సంథింగ్ వైట్ హౌస్ క్లిఫ్ట్ అన్నది వైట్ హౌస్ అని ఉంటుంది, అసలు మీరు చెప్తుంటే నేను సెకండ్ థర్డ్ టైం వ్యూయింగ్ చూస్తున్నప్పుడు మనకు ముందే చూపిస్తారు ఇతను ఎవరు ఇక్బాల్కి కాల్ వస్తుంది కదా, దావూద్ బాయ్ అని కాల్ వస్తే వాళ్ళ ఫాదర్ తిడుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళి మాట్లాడు బడేసాబ్. ఆ బడేసాబ్ కాల్ వచ్చినప్పుడు కాల్ అయిపోయాక దే షో హిస్ క్లోజ్అప్స్. ఒక అతను మాస్క్ పెట్టుకొని చూపిస్తాడు, ఎవరో అనుకుంటాము హింట్ ఇచ్చారు ముందే. నాకు సెకండ్ టైం చూపించినప్పుడు ఓహో ముందే చూపించాడు రా వీడింట్. 3 షాట్స్ ఉంటాయి ఎక్కడ 1లోనా ఇందులో 2లో వాళ్ళ ఫాదర్ తిడతాడు కదా ఇక్బాల్, మేజర్ ఇక్బాల్ కి వాళ్ళ ఫాదర్ కి ఫస్ట్ ఫైట్ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇతనికి బడే సాబ్ అని కాల్ వస్తే పక్క వెళ్తాడు, వెనక్కి వెళ్ళి ఫోన్ అంతా మాట్లాడేస్తాడు మెదేక్లుంగా అది ఇది అని చెప్పి అవతల వాయిస్ కూడా వినిపించదు మనకి. కట్ చేస్తే 3 షాట్స్ చూపిస్తారు అతను క్లోజ్అప్స్, ఇదేదో స్ట్రాప్ అడ్జస్ట్ చేసి మాస్క్ పెడుతున్నట్టు క్లోజ్అప్స్ ఉంటాయి. సో బడే సాబ్ ఇంకెవరో అనుకుంటాం, దావూద్ ఇంకెవరో అనుకుంటాం మనం. సో హీ ఆల్రెడీ గేవ్ అ హింట్ అనమాట. సార్ రైటింగ్ విషయం మనం బాగా గమనిస్తే సార్, హెలీనా ఎవరైతే ఉందో ఫస్ట్ హెలీనా హంజా ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది మాంటాజ్ సాంగ్. ఆ మాంటాజ్ సాంగ్లో హంజా వాళ్ళ ఇంటికి వెళ్తాడు దొంగతనంగా వెళ్ళినప్పుడు. హెలీనా కొంచెం ఫన్నీగా వాడు గన్ను తీసుకొని ఇలా పెడితే షూట్ చేస్తాను, వాడి దగ్గరకు వచ్చి గన్ను పట్టుకుంటాడు. కట్ చేస్తే సేమ్ సెకండ్ హాఫ్లో అది ఫస్ట్ ఫన్నీగా రియల్ అవుతుంది. అది కావచ్చు. తర్వాత ఇక్బాల్, మేజర్ ఇక్బాల్ అంటే మేజర్ ఇక్బాల్కి వాళ్ళ ఫాదర్కి మధ్య కాన్వర్జేషన్ ఉన్నప్పుడు అంటే మేజర్ ఇక్బాల్కి వాళ్ళ నాన్న గురించి ముందే తెలుసు, అది హోల్డ్ చేసి పెట్టుకుంటాడు. కానీ మనకి ఆడియో పరంగా మనకి క్లూ ఇస్తాడు సార్. గమనిస్తే ఫస్ట్ టైము వాళ్ళ నాన్నని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తిడతా ఉన్నప్పుడు వీడు అలా వింటా ఉంటాడు అనమాట. మనం బాగా గమనిస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడు బంగ్లాదేశీ ఉమెన్ రేప్ చేసినటువంటి సౌండ్ అది ఇక్బాల్ ఇమాజినేషన్ చేసుకుంటాడు. నీ గురించి నాకు తెలిసిన అప్పుడేం మాట్లాడు, లాస్ట్ క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్లో మాట్లాడతాడు. అంటే ప్రతి దానికి ఒక సెటప్, ఒక పే ఆఫ్ తీసుకురావడం. హంజా ఇక్బాల్ తోటి ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఆ 1/2 hour ఫైట్, ఆ ఫైట్లో హంజా యూజ్ చేసేటటువంటి టెక్నిక్స్ టైటిల్ రోల్ అయ్యేటప్పుడు రిజ్వాన్తో జరిగేది. ఎక్కడ ఇంటర్కట్ అవుద్దాం అనుకున్నా, ట్రైలర్ లో చూసాం కదా షార్ట్స్, వీడికి చైన్ ఎంత పెట్టాక అది గుర్తొచ్చేలా ఫ్లిప్ అవుతాడు కానీ అక్కడ పెట్టకుండా అక్కడ కూడా సార్ ఇక్బాల్ని ఒక పంచేస్తాడు, ఫ్లిప్ అయ్యి ఒక పంచేస్తాడు. ఇక్బాల్ ఇంకా గివప్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటాడు. అంటే చూసే ఆడియన్స్కి ఏంటి వీడు వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఇంత సో ఫైట్ చేశాడు కదా, సరేలే ఎక్కడో ఒక చోట ఎండి ఇవ్వాలి కదా, ఎండి ఇవ్వకపోతే దీనికి మీనింగ్ ఉండదు అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ టైటిల్ రోల్ అయ్యి బాగా గమనిస్తారు. రెండోసారి చూసినప్పుడు సేమ్ ఆ ఫ్లిప్ ఇచ్చి రిజ్వాన్ కొడతాడు, రిజ్వాన్ అన్కాన్షియస్ అయిపోతాడు, వీడు లేచి వెళ్ళిపోతాడు. అంటే ఇంపాక్ట్ బ్యూటిఫుల్ సార్. సో పవర్ఫుల్, పంచ్ పవర్ అంత ఉంటుంది. అందుకే ఇక్బాల్ గివప్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది కావచ్చు. మనం బాగా గమనిస్తే అజయ్ సాన్యాలు హంజా వస్తాడు ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత నడుచుకుంటూ వస్తే అజయ్ సాన్యాలు అటువైపు తిరిగి చూస్తూ ఉండి ఇటు తిరుగుతాడు. అజయ్ సాన్యాలు ఇటు తిరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది హంజా వచ్చినప్పుడు. బ్యూటిఫుల్ అనిపించింది. అంటే ఇండియా గెలిచింది అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్, అంటే ఆ స్పై చేసినటువంటిది తిరిగినప్పుడు. అంటే ప్రతి దానికి సార్ ఆ రైటింగ్లో ఎంత డెప్త్ ఉందంటే అతను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కావచ్చు. అంటే ప్రతి క్యారెక్టర్ని వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ మనం గమనిస్తే కలర్ ప్యాలెట్ అనేది మోస్ట్లీ గ్రే ఉంటుంది, లో కలర్ ప్యాలెట్, లో సాచురేషన్ కలర్ ప్యాలెట్స్, అవన్నీ కూడా విజువల్లీ కొత్తగా అనిపించింది. ప్రతి చాప్టర్కి కలర్ ప్యాలెట్ మారుతుంది, ఒక మ్యూజిక్ థీమ్ మారుతుంది, ఒక ఎమోషన్ ఒక రకంగా ఉంటుంది అనమాట.
రైటింగ్లోనే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సార్ ఎవ్రీథింగ్. సార్ రైటింగ్ గురించి ఏ ఇంటర్వ్యూ చూసినా నేను ఎవరిది వేరే మాధవన్ గారి ఇంటర్వ్యూ చూసినా, సారా ఇంటర్వ్యూ చూసినా, యామి గౌతమ్ ఇంటర్వ్యూస్ చూసినా డైరెక్షన్ ఎంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు, కానీ రైటింగ్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అంట. వెనకాల వాళ్ళ డిస్క్రిప్షన్, కలర్, టెక్స్చర్, ఎక్కడ జరుగుద్ది, ఎవరితో కాన్వర్సేషన్ జరిగితే వేరే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవ్రీథింగ్ ఇస్. అందుకే ఇందాక అన్న బై డిజైన్ హీ రోట్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా ఎవరు చదివినా అంటే ఒక ఇంటర్వ్యూలో ఆర్ట్ డైరెక్టర్ కూడా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదంట. యూ రీడ్ ఇట్, మీకు బ్రెయిన్లో ఒకే ఇమేజ్ వస్తుంది, యూ వోంట్ ఇమాజిన్ టూ మచ్, యూ విల్ గెట్ ద సేమ్ ఇమేజ్ అని చెప్పాడంట. నావల్ రాసినట్టు అంతే. అది ఇంకొక స్పెషల్ ఆస్పెక్ట్ ఉంది సార్ దీంట్లో, వెపన్స్ డిజైన్. రణ్వీర్ సింగ్ హీ విల్ డిజైన్ హిజ్ ఓన్ వెపన్స్. అవునా? బికాస్ హీస్ వెరీ పవర్ఫుల్, మోర్ దాన్ గన్స్ వీటిల కన్నా అతను మోస్ట్ ఆఫ్ ఇట్ ఫైర్ బాల్ అంత మున్సిలో మెల్ట్ చేస్తూ ఉంటాడు. చైన్స్ ఉంటాయి, లాస్ట్ కత్తితో కాళ్ళు నరికేస్తాడు, అది కూడా అప్పటికప్పుడు మేక్ షిఫ్ట్. అది ఒక చైన్ కి వేరే బ్లేడ్ పెట్టి హుక్ చేయడము. అండ్ ఈ మసీద్లో కూడా టేబుల్ ని యూజ్ చేయడము, ఆ సిమెంట్ దిమ్మ ఉన్న ఊసలతోటి కొట్టడం. ఒక భీముడు వీడు, మైండ్ ఉన్న శకుని, బలమున్న భీముడు, తెగింపున్న అర్జునుడు, మూడు వీడే. అందుకనే దురంధరుడు వీడు. అంటే సార్ ఇప్పుడు ఒక స్పై ఏజెంట్ పాకిస్తాన్కి వెళ్తున్నాడంటే ఆబ్వియస్లీ ట్రైనింగ్ లో ఇవన్నీ పార్ట్ అయి ఉండొచ్చు. సిచ్యువేషనల్ గా నువ్వు ఆ రెండే థింగ్స్ ని యూజ్ చేసుకుని ఎలా తప్పించుకోవాలి అంటే అంత ట్రైన్ అయి ఉండొచ్చు. సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే వాడి కత్తితో వాడినే పొడుస్తాడు కూడా. చేసిన కత్తిని తీసి పక్కన పెట్టి దాన్నే యూజ్ చేస్తుంటారు కాన్స్టెంట్. అండ్ ఇందులో ఒకటి ఆర్జీవి గారు భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో ఒక చిన్న ఇన్సైట్ చెప్పారు. ఆయనకు అనిపించింది, వీడెంత చేసి వచ్చాక మాధవన్ అంటాడంటే డ్రామాటిక్గా అసలు అలానే ఏమి చేయడు, అదే సింపుల్గా యూ డిడ్ గుడ్ అంటాడు. అంటే అందులో ఆ ఎక్స్ప్రెషన్లో ఎంత మెచ్యూరిటీ ఉందంటే ఇలాంటి హంసాలని ఎంతోమందిని చూసాడు, తయారు చేసాడు అతను. సో రేపు ఇంకా చాలా మంది వస్తారు అనే ఎక్స్ప్రెషన్ అలా ఇవ్వడం అనేది దట్ ఈస్ పీక్ రైటింగ్. వాళ్ళు కూడా ఉంటారు కదా మొత్తంలో. సో యూ డిడ్ గుడ్, నేషన్ ని కాపాడి యూ డిడ్ గుడ్. సార్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అక్రాస్ ది ఈ సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మ్యూట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కూడా అర్థమైపోయింది నాకు. వీళ్ళ పిండాన్ని ఇలా చంపాల్సి వచ్చింది, వాళ్ళని ఇలా చనిపోయాడు, అది తప్పితే ఇంకో మాట్లాడడానికి అవకాశం లేదు. అక్కడ మ్యూట్ లో పెట్టింది కూడా మనకి ఇదే అని అర్థమవుతుంది. అంటే ఒకేసారి చంపేయాల్సి వచ్చింది. మిగతాదంతా లౌడ్ పెట్టి అదొక్కటి కొంచెం పర్సనల్ ఎమోషన్ కదా, తను మ్యూట్ లో పెట్టాడు అని అర్థమైపోయింది క్లియర్ గా. దట్ లెవెల్ డైరెక్షన్ ఇస్ పీక్. మాట్లాడితే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆదిత్య లెవెల్ పీక్ డీటెయిలింగ్ అనేది పదమే బాగా ఇది అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే జనరల్గా ట్రెండింగ్ అవుతున్నట్లో కూడా చూస్తే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా మామూలుగా, డూప్లికేట్ ప్రింట్ అవుతుంటాయి కదా, దాంట్లో క్లోజ్అప్ వేస్తే ఏముంటుందంటే రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ స్టేషన్ కూడా అదేంటిది చెక్కీ బాత్ అని ఉంటుంది, చెక్కీ బ్యాంక్ అని ఉంటుంది. స్టార్టింగ్ లో జెస్సీ అండ్ పిండా క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు గన్స్ తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చెక్కీ బ్యాంక్ అని ఉంటుంది. తర్వాత వీళ్ళు లాస్ట్ క్లైమాక్స్ లో పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పతాన్ కోట్ అని ఉంటుంది. సో మెయిన్ సార్ ఎందుకని అంటే బయట రియల్ టైం ఇయర్స్ మారినప్పుడు పేర్లు మార్చారు, బయట మారింది కాబట్టి అది కూడా దాన్ని వైజ్ ఆ టైంలో దాని పేరు అది, తర్వాత ఇలా రీనేమ్ చేశారు. అంత డీటెయిలింగ్ రైటింగ్ అంటే మనం మాట్లాడుకున్నాం సార్, ఉజేర్ ని యూజ్ చేసినటువంటి విధానం. అంటే ఉజేర్ అనే క్యారెక్టర్ ని ఎందుకు ఇంకా ఉంచున్నాడు, చంపేజ్ ఉజేర్ అండ్ వాడు మళ్ళీ వీడికే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ ఉజేర్ ఉంచుతాడు డబ్బులు ఇచ్చి మరి డైలాగ్ ఉంటది,
ఏం జరిగినా కానీ ఉజైర్ బతికి ఉండాలి, దానికి బతికే ఉండాలి, లాస్ట్ ప్రాణానికి ఏం రావద్దు. నా బాడీ గార్డ్ ఆడియన్స్ ఎరప్టెడ్ సార్ అక్కడ థియేటర్లో వచ్చినప్పుడు. నాకు కూడా హైయెస్ట్ హై అదే వచ్చింది. స్లోగా అంటాడు ఉజైర్ బోలో అంటే మనకు అర్థం కాదు ఎందుకు దాచాడండి. బ్లడ్ ఫేస్ లో నవ్వుతాడు సార్ రణ్వీర్, జస్ట్ పళ్ళు కనిపిస్తాయి. Yeah. సో హై అసలు. ఉజైర్ని అతను ఇలా పట్టుకొని అది చేసుకొని కన్విన్స్ చేస్తున్నప్పుడు కూడా జమీల్ వచ్చి హెడ్ నాట్ చేసిన తర్వాత అక్కడ చిన్న పోలే సౌండ్ వచ్చింది సార్. కోడిది వస్తుంది, బలి పశువు అయినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అతను ఇలా ఇలా నిమురుతుండే చిన్న ఒకసారి ఒక సౌండ్ వస్తుంది, అది కూడా వాడాడు. ఇలా అని ఇలా అంటాడు. చంపైపోతుండే అని చెప్పి వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ అదంతే. యూజువల్గా ఇతను హర్షద్ పప్పు అని చెప్పినప్పుడు ఒక మిల్క్ ఫ్యాక్టరీ చూస్ చేసుకుంటాడు కదా. ప్లస్ ఆ సీన్లో కూడా మనోడు మిల్క్ బాటిల్ని ఇలా అంటుంటాడు. యూజువల్గా మిల్క్కి వైలెన్స్కి ఒక థియరీ ఉంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే స్టాన్లీ క్యూబ్రిక్ ఫేమస్ మూవీ ఉంది కదా, అందులో కూడా ఆ పేరు గుర్తు రావట్లేదు, అందులో వాళ్ళు మిల్క్ తాగుతా వైలెన్స్ జరుగుతూ ఉండి వీళ్ళు మిల్క్ తాగుతూ ఉంటారు. వైలెన్స్ మిల్క్ వైలెన్స్ అనేది అంటే యూజువల్గా వాడు మెచ్యూర్ కాదు అంటే వాడు ఇంకా చిన్నపిల్లడు, ఈ డజంట్ ఆడ ఎదగలేదు అన్నదానికి కూడా ఒక సింబాలిజం ఉంది. మీరు ఇక్కడ యాక్చువల్గా మిల్క్ ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటుంది, ఈడు ఎలా పట్టుకుంటాడో యాక్చువల్గా వైలెన్స్ దారుణంగా ఉంటుంది. సో రణ్వీర్ సింగ్ చేతిలో ఆ బాటిల్ తో తాగుతూ ఉంటాడు. సో పంజాబీస్ ఉండే హ్యాబిట్స్ సార్ అది. సో నేను లస్సీ ఒకరోజు తాగుతాను అమృత్సర్ లో, నేను సగం కూడా తాగట్లేదు, వాళ్ళే ఇంత పెద్ద పెద్ద టంబ్లర్స్ తో తాగేస్తున్నారు అనమాట గ్లాసులు. సో తర్వాత నాకు ఆ డ్రైవర్ చెప్తున్నారు. సో ఆ డ్రైవర్ ఇంతకుముందు సమ్ యూనియన్ మినిస్ట్రీలో హీ వాజ్ అ సెక్యూరిటీ ఆఫీసర్, అదే కాస్ట్యూమ్ తో ఉన్నాడు సర్దార్జీ, ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఆయన చెప్తున్నారు అనమాట, పంజాబీస్ కదా హ్యాబిట్ సార్, పాలు మాత్రం తాగుతూనే ఉంటారు. ఈవెన్ ఇండియాస్ బెస్ట్ గీ కమ్స్ ఫ్రమ్ దేర్, A1 ఘీ. సో ఆ హ్యాబిట్ ని ఏమన్నా కూడా చూపిస్తున్నారు, మేబీ మిక్స్ అవుతుంది. వైలెన్స్ ఇస్ ఎనీవేస్ దేర్. ఈ పంజాబీ క్యారెక్టర్ ని మేబీ అదొక ఫేవరెటిజం లాగా ఏమన్నా చూపించారు. ఇతను జ్యూస్ సెంటర్ ఇలా అందరినీ పిప్పి చేసేది అన్నట్టు ఫస్ట్ జాయిన్ అయింది అంటే ఏంట్రా ఎర్రగొట్టేస్తానని చెప్పి మెల్లిగా చేయమని చెప్తాడు కదా ఫస్ట్ పార్ట్ లో. ఆలం అనేది జ్యూస్ ఏదైనా పెట్టచ్చు కదా జ్యూస్ సెంటర్. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆలమ్మ జ్యూసర్ ఇస్తాడు పెళ్ళికి. సార్ ఇంకోటి దాంట్లో డార్లింగ్ దిల్ క్యూ తోడా, ఇప్పుడు లాస్ట్ లో వీడి చేతిలోనే చంపుతాడు కదా, ఒక సబ్ టెక్స్ట్ మెటాఫర్ లాగా డార్లింగ్ దిల్ క్యూ తోడా. అదే అది ఫస్ట్ ఆలం క్యూ ఇచ్చినప్పుడు ఫోటో వెనకాల దాంట్లో రాసి ఉంటారు. ఇంకా సీన్ లో జమీల్ మాట్లాడతాను కానీ పారిపోమని చెప్తూ ఉజైర్కి చెప్తున్న సీన్ లో హంజా చెప్తాడు, ఇది అది పగ తీర్చుకోవడానికి నువ్వు ఉండాలి ఇదంతా చెప్తున్న కన్వర్సేషన్. అతను వెనక బ్యాగ్ చదువుతూ ఒక డైలాగ్ చెప్తాడు, ఆ పని చేయడానికి నువ్వు ఉన్నావు కదా అంటే. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చూస్తే ప్రతిదీ అతను ఆపరేషన్లోనే ఉన్నాడు కంటిన్యూగా. హర్షద్ పాపం ఎక్కడున్నావు బయటికి రా వస్తే చంపేస్తాడు. సో అలా అతను ఆన్ ఆపరేషన్ కంటిన్యూ. అండ్ వే హీ హోల్డ్స్ గన్ అందరికన్నా డిఫరెంట్ గా వీళ్ళిద్దరు రిజ్వాన్ అండ్ ఉంటుంది. అంటే అదేమి ఎక్కడ చూపిరు కూడా అవుట్ రైట్, బట్ వేర్ ఎవర్ దే హోల్డ్ గన్ దే ఆర్ లైక్ దిస్, ట్రిగ్గర్ మీద ఉండదు ఫింగర్. అది సోల్జర్ కి టెర్రరిస్ట్. కమింగ్ టు అదర్ థింగ్స్, రణ్వీర్ సింగ్ మొత్తం మిషన్ కంప్లీట్ చేసి పంజాబ్ తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మని కలవబోయే ముందు ఆ జర్నీ కూడా చాలా లాంగ్ చూపిస్తాడు. కేవలం ఏదో అలా వచ్చాడు అన్నట్టు కాకుండా అది అలా చూపించడం కూడా ఇట్స్ వెరీ గుడ్ స్ట్రాటజీ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ టు దట్ స్పేస్. మనం ఇంతంతా చూసి పాకిస్తాన్లో తర్వాత వచ్చింది, అది చాలా బాగా అంటే వెరీ గుడ్ స్ట్రాటజీ ఆఫ్ మేకింగ్ అన్ ఇమ్మర్సివ్ కోషంట్ పెరుగుతుంది అందులో. సో వెళ్ళాక అమ్మ దగ్గర అనేది ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో వెళ్ళాలా వద్దా అనేది మనందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ హగ్ ఇచ్చుకోవాలి ఇద్దరు అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. తల్లి కొడుకు కలవటం అనేది మనకు ఒక వెళ్ళి హగ్ చేసుకుంటే బాగున్నా అనేది. సో అతను ఏం ఆలోచించుంటాడు ఆ స్పేస్లో ఆ క్యారెక్టర్. సో నాకు
ఒకటి వాళ్ళకి వచ్చే ఆ మనీ ఆగిపోద్ది అని కూడా ఒకటి ఆలోచించి ఉంటాడు లాజికల్గా చూసుకుంటే. 2 నేషనల్ డ్యూటీ. ఇతను ఒకవేళ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉంటే ఆల్ దీస్ ఇయర్స్ ఇస్ ఫేక్, హిస్ డెత్ హ్యాస్ బిన్ ఫేక్డ్ అండ్ గవర్నమెంట్ మైట్ సూ దెమ్ లాజికలీ. 2 నేషనల్ సీక్రెట్స్ ఇన్ డిఫరెంట్ వే లీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది ఒకటి లాజికల్. ఇంకోటి ఆ ఫామ్ ల్యాండ్ ఉంది వాళ్ళకి, అది చేసుకుంటున్నారు వీళ్ళు హ్యాపీగా. నేను వచ్చి నా ఎమోషన్కి నేను కొడుకుగా ప్రూవ్ చేసుకుంటాను అంతా ఓకే, బట్ దేర్ ఇస్ బియాండ్. నేను ఇక్కడికి వచ్చేస్తే ఇదంతా మై మదర్ ల్యాండ్ ఈస్ గెటింగ్ కొలాప్స్డ్. ఓకే, సో బెటర్ ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ డూ మై డ్యూటీ. అగైన్ ఏంటి బలిదాన్ పరమో ధర్మ ఈజ్ లైక్ జస్టిఫైడ్. అండ్ కాసేపు కన్ఫ్యూజ్ అవ్వడం ఈజ్ హ్యూమన్. ఓకే, అది ఆడియన్స్కి వదిలేశారు మీరు. దట్స్ ద ఓన్లీ ఫోర్త్ వాల్ ఫ్రమ్ ద హీరో ఇస్ వాట్ ఐ ఫీల్. సో చూసి దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఆల్సో డూ ఏమో. బలిదాన్ పరమో ధర్మ అంటే నీ ధర్మం నువ్వు చెయ్యనేది సాక్రిఫైస్ ఇస్ ద అల్టిమేట్ ధర్మ. ఇక్కడ మీకు అట్లీస్ట్ మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి అన్న టైప్ సైన్ ఏమో అని కూడా అనిపించవచ్చు. బికాస్ మీరు అన్నట్టు ఎలాబరేట్ పోస్ట్ క్లైమాక్టిక్ పతాక సన్నివేశం అనుకుంటే అంత ఎలాబరేట్గా చూపిస్తూ, అండ్ వీడు ట్రైన్లో వెళ్ళిన ప్రతిసారి హీ సీయింగ్ మదర్ అండ్ చైల్డ్. ఫస్ట్ టైం చూసినప్పుడేమో స్టార్టింగ్లో వెన్ యూ సీ ఇన్ ద హెలికాప్టర్ కాబూల్ బస్, ఐ మీన్ అదేంటిది కరాచీ బస్ ఎక్కినప్పుడు అలా చూసి చిన్న స్మైల్ ఇస్తాడు దట్ హీస్ మిస్సింగ్ హిస్ ఫ్యామిలీ, బట్ దే ఆర్ హ్యాపీ అని వీడికి తెలుసు కాబట్టి. సెకండ్ టైం వచ్చిందేమో వెళ్ళి పంజాబీ వాళ్ళు చంపడానికి గన్స్ తీసుకెళ్ళినప్పుడు హీస్ లైక్ కోల్డ్, నా ఫ్యామిలీని కొంతమంది హర్ట్ చేశారనే కోల్డ్. లాస్ట్లో వచ్చేటప్పుడు హీ హ్యాస్ దట్ బ్రైట్ స్మైల్ సీయింగ్ అగైన్ అనదర్ సన్ అండ్ కిడ్, లైక్ వే ఆఫ్ మల్టిపుల్ టైమ్స్. వెళ్ళి కలిసేస్తాడని అనుకుంటాం ఇది చూసాక. ఓకే, అక్కడ ధర్మం గుర్తొచ్చిందంటే దట్ ఈస్ అల్టిమేట్ కదా. ఇంకా మదర్ని కూడా కలవకుండా వీడికి ధర్మం గుర్తొచ్చిందంటే దట్స్ అల్టిమేట్ అని నాకు. మదర్ ల్యాండ్ అందరూ డైలాగ్ రాస్తారు, మనోడు చూపించాడు. సరే, ఎమోషనల్ కోఎఫిషియంట్ పరంగా చూస్తే వాళ్ళని చూశాడు, వాళ్ళు గెట్ ఆన్ అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, దే మూడ్ ఆన్. ఇప్పుడు ఇతను వస్తే ఒక ఆనందం నా కొడుకు వచ్చాడని, బట్ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇతను రావటం వల్ల వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ రావచ్చు. అవును. పాకిస్తానీస్ ఒకవేళ తెలిస్తే, అండ్ ఇండియాలోనే ద స్పైస్ ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీథింగ్ బియాండ్ దేర్ థింగ్. వీళ్ళని చంపేసి అడిగేది ఏముంది. అవును, స్పైస్ కెన్ బి కిల్డ్ ఆల్సో. ఆ అన్నోన్ మెన్ లో ఇతను కూడా కంటిన్యూ అవడానికి లేదు. వచ్చి నేను మళ్ళీ ట్రామాని బ్యాక్ తీసుకురావడం ఎందుకు, మళ్ళీ ఆ గాయాన్ని ఫ్యామిలీనే కాదు మదర్ ల్యాండ్ మొత్తం ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్ యాక్చువల్లీ షోస్ the level of stakes this man has. The real hero thing. Correct. అండ్ బలిదాన్ పరమో ధర్మ టీచింగ్ ఎంత నరనరాల్లో ఇంజెక్ట్ అయింది అంటే చిన్నగా ఊగాడు ఇట్లాగా. యాక్చువల్లీ చిన్న లిబర్టీ తీసుకున్నట్టే. when they have a national meeting వెళ్ళిపోతాడు. అందుకనే ఇది ఎసట్ ఇస్ అట్ లూజ్ అంటారు. ఒక్కసారి మాధవన్ ఇలా స్టన్ అయ్యి జరగాల్సినవి కాదు అవి. they protect him and they guard him. అండ్ ఇంటర్వెల్ సీన్ లో ఇల్లు గుర్తు రాలేదా అని దానికి ఇది పే ఆఫ్ ఏమో ఉంది. ఆల్ ద వే. అండ్ 1 లో కూడా ఫస్ట్ లో వచ్చిన బిగినింగ్ డేస్ లో ఏడుస్తూ ఉంటాడు కూర్చొని ఇల్లు గుర్తొచ్చి. అంటే ఆ వల్నరబిలిటీ కూడా చూపించడం అనేది కూడా అది కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. చిన్న గుర్తొచ్చింది. సో బేసిక్లీ ఇంటర్వెల్ అప్పుడే సార్, ఇంటర్వెల్ అయిపోయాక, సో ఇల్లు గుర్తు రాలేదో చేసి అన్న తర్వాత ఆలం దగ్గర చిన్న పిల్లోళ్ళగా ఏడుస్తాడు. అంటే నేను ఇప్పుడు వీడిని చంపేశాను, ఆ భావన నేను చంపేశాను యాక్సిడెంట్లీ, ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. అక్కడ దాకా ఒక టైప్ ఆఫ్ హంజాన్ చూస్తాం. సడన్ గా జస్కిరత్ వచ్చేస్తాడు. వచ్చి ఆలం దగ్గర అసలు ఏంటి ఇలా ఏడుస్తున్నాడు అని నేనే షాక్ అయ్యాను. తర్వాత ఐ వాజ్ లైక్ గోయింగ్ సబ్ లేయర్ అనమాట. వెళ్ళేటప్పుడు కూడా హీ నోస్ దట్ నేను ఇప్పుడు ఆలంను కూడా చంపాలి నెక్స్ట్. ఓకే, అది గుర్తు తెచ్చుకొని బయటికి వెళ్తూ నెయ్యి అలంబై నెయ్యి అని చెప్పి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందని. హీస్ వల్నరబుల్, హీస్ హ్యూమన్. ఎంత స్పై అయినా అల్టిమేట్లీ హీస్ హ్యూమన్. నేను ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి ఫుల్ మందు కొట్టేది కూడా చంపడానికి రెడీ అవుతున్నాడు బేసిక్లీ. అది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వాట్ ఈస్ పిండ అలంని నేను ఇప్పుడు చంపాలి అని రెడీ అవుతున్నాడు. తాగేసి
కాల్చిన తర్వాత మేరే గారు మే గుస్కే అని అంటుంటే నాకు ఇంకా అల్టిమేట్ అనిపించింది, కవరప్ కూడా చేయాలి ఇప్పుడు. ఓకే, కానీ కవరప్ చేయలేకపోయాడేమో అనిపించింది ఒక పాయింట్లో. వెన్ ఎస్పీ అస్సలాం చౌదరి స్పీక్స్ అబౌట్ హిమ్, ఎమోషన్ హ్యాస్ ఓవర్టేకెన్ దట్ అనే ఇది వస్తుంది కొంచెం. ఆలం డెత్ అనేది చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. నాకు ఎవరో అన్నారు, నాకు ఆలం గుర్తొస్తున్నాడు అండి అని ఎవరో నిన్న మొన్న ఎవరో అన్నారు, ఆలం గుర్తొస్తున్నాడు అంటే కళ్ళలో కూడా వచ్చాడు అంటే ఎంత ఇంపాక్ట్స్ ఉంది అతను సాక్రిఫైస్ సూకాళ్ళు అది. అండ్ అగైన్ కమ్స్ టు కాస్టింగ్. గుల్షన్ గ్రోవర్ అనగానే నాకు ఆ మనిషి ఈ క్యారెక్టర్ చేయడం అసలు అనుకోలేదు సార్. ఎవరో కొత్త యాక్టర్, సమ్ థియేటర్ యాక్టర్ తీసుకొచ్చారు అనుకున్నా. ఈజ్ అ పాపులర్ యాక్టర్, అంటే స్టేజ్ పర్ఫార్మర్, ఈజ్ అ కామిక్ యాక్చువల్లీ. గుల్షన్ గ్రోవర్ పేరు చాలా సార్లు విన్నాను నేను. ఆయనకి గడ్డ ఇదంతా వేసి మళ్ళీ మేకప్ చేశారు, ఇదంతా డీటెయిలింగ్ ఇదంతా కూడా. సార్ అండ్ పిండా క్యారెక్టర్ కూడా నిలిచిపోయింది సార్. స్టార్టింగ్లో మీరు యారా అని చెప్పి గడ్డం లేకుండా ఒక ఫ్రెండ్ లాగా బాధపడి మనకి అతను ఏమయ్యాడో చూపించాడు, కానీ గెటప్ చేంజ్ తోటి స్టైలిష్గా వచ్చి ఓకే గుర్తుపట్టలేదు నేను గుర్తుపట్టలేదు. నేను ఫ్లాష్ కట్స్ లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఇంకో టెర్రరిస్ట్ ఏమో సమ్మన్ వాడు ఇంతలా మారిపోయాడు. ఈ దేశం మన కోసం ఏం చేయలేదు, దీనికోసం నువ్వేం చేస్తావు అనే క్యారెక్టర్ ఆర్క్ ఒక డైలాగ్తో సమ్అప్ చేసేసాడు. ఐ కెనాట్ ఫర్గట్ పిండా, నా పరంగా అయితే. యా, అండ్ ఊరికి దీనికి కనెక్షన్ జస్కిరత్ ఏదో అంటున్నారు మీరు. అందులో హీరో క్యారెక్టర్ ఒక లేడీతో మాట్లాడుతున్నప్పుడు తన హస్బెండ్ గురించి అడిగిన సిచ్యువేషన్లో హస్బెండ్ పేరు ఏంటంటే ఈ హంజా క్యారెక్టర్ నేమ్ చెప్తారు, ఆ అమ్మాయి చెప్తారు జస్కిరత్ అని పేరు, జస్కిరత్ అని. అది సేమ్ ఫుల్ నేమ్, బట్ యూనివర్స్ కాదులేండి. కానీ ఇంకోటి ఉంది, లాస్ట్ లో ఉరిలోనే లాస్ట్ లో ఆవిడ హెలికాప్టర్ లో దిస్ ఇస్ ఫర్ యూ జస్కిరత్ అని చెప్పి కాలుస్తుంది అనమాట. సో నేను థర్డ్ టైం మూవీ చూస్తున్నప్పుడు ఉరి చూసి వెళ్ళా, ఉరి సినిమా చూసి దురంధర్ 2కి వెళ్ళా అనమాట. సో దిస్ ఇస్ ఫర్ యూ జస్కిరత్ అని అంటది అని. అప్పుడు బాంబ్ క్లైమాక్స్ లో వాళ్ళ హెలికాప్టర్ ని చేజ్ చేస్తాం అన్నమాట విత్ హర్ గన్స్. సో దట్ లెవెల్ ఆఫ్ ఇది అనిపించింది కరెక్ట్. ఇంకోటి బలిదాన్ ఏదో ఉరిలో ఇప్పుడు మనం దురంధర్లో చూసినట్టు హోల్ సినిమా యొక్క ఎసెన్స్ ఏంటి అంటే బలిదాన్ పరమో ధర్మ అనేసి అని ఏదైతే ఉందో, ఉరి యొక్క సేమ్ ఎసెన్స్ కూడా అదే సార్, బలిదాన్ పరమో ధర్మ. ఈ ఉరిలో ఫస్ట్ నుంచి చిన్న చిన్న సెటప్స్ పెడతా వస్తాడు దానికి. వాళ్ళ అక్క కూతురు దగ్గర నుంచి చెప్పించడం దగ్గర కావచ్చు, వాళ్ళు ట్రైనింగ్లో దాని గురించి మాట్లాడడం కావచ్చు. సేమ్ దురంధర్లో కూడా ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు బలిదాన్ పరమో ధర్మ అనేది ఎంత ఇంపార్టెంట్ దేశం యొక్క సంరక్షణ గురించి అనేసి అని చెప్పి ఆ చిన్న కనెక్షన్ అయితే ఎసెన్స్ అయితే సేమ్ సార్ ఆ రెండింటికి. షర్ట్ మీద కూడా బలిదానం రాసుకుంటుంది, బలిదాన్ అని చెప్పి రాసుంటుంది. చాలా డీటెయిలింగ్ ఉంది అసలు. అంటే బిఫోర్ వి క్లోజింగ్ దిస్, అది దురంధర్ అని టైటిల్లోనే రణ్వీర్ సింగ్ పేరు ఉంది, ధర్రని ఆతిథ్య. సో పీక్ డీటెయిలింగ్ ఇదో పీక్. నేను ఇంకోటి ఫైండ్ చేశాను సార్, అంటే ఐ డోంట్ నో, మరి నేను తప్పు కూడా అయిండొచ్చు. అజిత్ దోవల్ ఒక 2-3 సార్లు హంజాతో కావచ్చు లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బ్యూటిఫుల్ వాళ్ళ మనవడు పక్కన ఉంటాడు. రెగ్యులర్ నార్మల్ డే అలా అనుకోవచ్చు. నేనేదో డీకోడ్ చేసి నేను అనుకుంటున్నది అంటే కంట్రీ చాలా సేఫ్ గా ఉంది, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ సేఫ్ అవర్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని కూడా పెట్టుండొచ్చేమో సబ్ టెక్స్ట్ గా. ప్లస్ వాడు మన బాయ్ అన్నట్టు, మై బాయ్ అలా అనుకోవచ్చు. మేబీ అది రియల్ లైఫ్ నుంచి తీసుకుని ఉండొచ్చు సార్. ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ద ఇది గవర్నమెంట్ పర్సనల్ అతను ఇంటర్వ్యూలో చెప్తూ నేను రిటైర్ అవుదాం అనుకున్నానంట అజిత్ దోవల్ అని చెప్పి, అదే రీజన్స్ ఇవే చెప్పాడంట. చెప్తే లేదు ఇది రైట్ టైం చేంజ్కి అని చెప్పి మన గవర్నమెంట్ పిఎం కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు ఈయన అజిత్ దోవల్ చెప్పిన రీజన్స్ అదే, ఫ్యామిలీ కావాలి, పిల్లలు మన వాళ్ళతో ఉండాలని. ఇతను ఆపిన రీజన్ కూడా అదే, అట్లీస్ట్ అది స్క్రీన్ మీద ఓకే ట్రిబ్యూట్ లాగిచ్చినాడు. అది రియల్ లైఫ్ లో ఉండలేకపోయినా అయి ఉండొచ్చు. అంటే ఆ క్యాజువల్నెస్ ఆఫ్ అజిత్ సారీ అజయ్ అనేది బాగుంది అందులో. అంటే అతనికి
ఇప్పుడు ఓ పక్కన ఇంట్లో పూజ జరుగుతూ ఉంది ఎక్కినాం మీరు వచ్చి కూర్చోండి. కూర్చోండి అని మాడుతూ ఉంటాడు. మీరు అక్కడ గమనిస్తే ఛార్జింగ్ రెడ్ లో ఉంటుంది సార్ ఫోన్ లో, ఆల్మోస్ట్ డైయింగ్ లో ఉంటది అనమాట. సో ఈజ్ లైక్ ఎనీ రెగ్యులర్, ఇట్స్ రెగ్యులర్ థింగ్. అతనికి వచ్చే శాటిలైట్ కాల్స్ ఇవన్నీ వేరే ఉంటాయి, బట్ ఈ ఫోన్ కి వచ్చింది రెడ్ లో ఉంటది. ఇప్పుడు అతన్ని చంపేటప్పుడు మిస్త్రీని మూమెంట్. మూమెంట్. నాకు ఓవరాల్ సినిమా చూసి నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడతాం కదా ఓవరాల్. సో ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ హ్యూమన్, యెట్ దే ఆర్ సూపర్ మ్యాన్. ఈచ్ వన్, ఈవెన్ నేను ఇక్బాల్ గురించి కూడా చెప్తున్నా, అంత సిస్టమ్ని రూల్ చేసి ఆ స్థాయికి వెళ్ళి, అండ్ ద వే ది స్క్రిప్ట్ హ్యాస్ బిల్ట్ క్యూరియాసిటీ ఇన్ నార్మల్ ఆడియన్స్. ఏది రియల్ ఏది ఇదో మనకు తెలియదు. ఒక జస్కిరత్ సింగ్ నిజంగానే వెళ్ళి కోఇన్సిడెంటల్గా ఇవన్నీ జరిగే టైం లైన్తో కొంచెం అటు ఇటు అయిన రైటింగ్లో ఇన్సిడెంట్స్ అన్ని మనం న్యూస్ పేపర్ కటింగ్స్ లో చూసుకుంటే ఎస్పీ అస్లాం అలాగే చనిపోయాడు, కనానీ బ్రదర్స్ అతను అలా పైనుంచి చచ్చిపోయాడు. అది కూడా డిమానిటైజేషన్ అయిన కొన్ని రోజులు. సో ఇక్కడ ఫిక్షన్ అనేది బ్లర్ అయిపోయే లైన్స్, దో ఐ సీ ఇట్ యాజ్ అ మూవీ. అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ జానర్ కాల్స్ హిస్టారికల్ ఫిక్షన్. అవును, హిస్టారికల్ ఫిక్షన్ అన్న జానర్ కి అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే హిస్టరీలో ఉన్న గ్యాప్స్ లో ఫిక్షన్ యాడ్ చేస్తూ కరెక్ట్ గా అది ఇది చేస్తూ అసలు అంటే యూ కాంట్ ఈవెన్ సే ఇట్ ఇస్ రాంగ్ అండ్ యూ కాంట్ సే ఇట్ ఇస్ రైట్. అది టూ గుడ్. అంటే కోఇన్సిడెన్సెస్ బ్లెండ్ చేయడం. ఆపరేషన్ గ్రీన్ లీఫ్ అని అక్కడ స్టార్ట్ అయ్యి వచ్చిందంటే, నాకు గ్రీన్ లీఫ్ అనగానే ఏంటి ఎటు వెళ్తుంది అనే క్యూరియాసిటీ వచ్చి, సడన్ గా నరేంద్ర మోడీ వచ్చి లేదా అనగానే యూఆర్ బీట్ ఎ సపోర్టర్ ఆర్ నాన్ సపోర్టర్ డజంట్ మ్యాటర్. అల్టిమేట్లీ దాన్ని నువ్వు బ్లెండ్ చేసి ఒక సినిమాలో చూపించే అడాసిటీ, ఇందాక నేను చెప్పాను అడాసిటీ, భయపడలేదు ఎవరికి. నేను ఏం చూపిస్తున్నా, నా స్టోరీ నేను చెప్తున్నా, ఫియర్లెస్. అంత గోరు సెన్సార్ లేపేస్తారనే టెన్షన్ కూడా ఉంటుంది, బట్ ఇట్ లుక్స్ జస్టిఫైడ్. ఇదేలా జరిగేది నిజంగా మీకు చూపించే పెయిన్ కాదు అసలు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ పాకిస్తాన్, దిస్ ఇస్ హౌ వి ఆర్ ఎఫెక్టెడ్. ఈ రీజన్ వల్ల కూడా సినిమా అంత బాగుండడానికి, మరి కొత్తగా అనిపించడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, హిస్టారికల్ ఫిక్షన్ ఇలా ఎవరు చేయలేదు అసలు. రియల్ ఇన్సిడెంట్స్ టైమ్స్ని ఇట్లా తీసుకెళ్ళడము ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లా ఉంది. క్రాఫ్ట్ అండ్ డీటెయిలింగ్ బాగుండడం వల్ల కలెక్షన్స్ వస్తున్నా ఫస్ట్ టైం కలెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు. ట్రూ, ఇది వెరీ ట్రూ. మన కలెక్షన్ గురించి మాట్లాడట్లేదు, మనం అంత కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. మేబీ దిస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ జనరల్ ఆడియన్స్ ఎప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడకూడదు సార్. దే షుడ్ టాక్ అబౌట్ సినిమా. దట్ ఈస్ వాట్ దిస్ మూవీస్ లైక్. ఎంతసేపు మావాడిది ఎంత అంటే మావాడిది ఎంత అనే డిస్కషన్ కాకుండా, ఈ టైంలో చాలా హైలో ఉన్న టైం సార్ ఇది. ఆ డబ్బుల గురించి మాట్లాడుకుని 2000 crores అది దీనికి అసలు ఎవరు వాళ్ళు అలా అనుకునే స్టార్ట్ చేయలేదు ప్రాజెక్ట్ అనిపించింది నాకు. 32 crores day one అంటే నథింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బడ్జెట్. వాళ్ళు ఆలోచించలే, లెట్ ద కాంటెంట్ స్పీక్ అనే. సో అగైన్ రిఫ్లెక్టింగ్ హిస్ పర్సనాలిటీ, దట్స్ పర్సనాలిటీ. సినిమా ఆగుతున్న టైంలో అగైన్ రణ్వీర్ అండ్ దర్ డబ్బులు పెట్టి they made it what they want. సో అది షౌట్ అవుట్. రమేష్ ఏంటి అన్న ఫైనల్ వర్డ్స్? ఒక కిక్ ఇచ్చే క్లీషే బ్రేకింగ్ చెప్తా సార్. లాస్ట్లో ఇది బ్లాస్ట్ జరుగుతుంది కదా, మొత్తం ఇక్బాల్ని చంపే ట్యాంకర్, అక్కడ ఫైర్ కిరోషన్లోకి వెళ్ళదు, లైటర్ ల్యాండ్ మీద పెట్టేసి వదిలేస్తే కిరోషన్ ఫైర్ దగ్గరికి వస్తుంది, అప్పుడు అంటుకుని ఫైర్ వెళ్తుంది. జనరల్లీ ఎవ్రీ టైం లైటర్ తీసుకుని మనం మంటలో వేసేస్తాం, మంట వెలిగించి కాల్చడం చూపిస్తాం కదా. ఈసారి ఆ లిక్విడే లైటర్ దగ్గరికి వచ్చి మంట తీసుకుని వెళ్ళి బ్లాస్ట్ చేసింది. లాజికల్ గా చూస్తే ఆయన అక్కడి నుంచి చేస్తే ఈయన కూడా కాలుతాడు. నీడెడ్ సమ్ డిస్టెన్స్ పెట్టాడు, వెళ్ళాడు. అది he knows that there are 10 tankers of kerosene. అది భలే అనిపించింది సార్. ఇప్పుడు సిగరెట్ కాల్చుకునే దాంట్లో మనం చాలా స్టైల్స్ చూస్తాం కదా, అలాగే ఈ బాంబులు పేల్చే దాంట్లో మంట దాంట్లో ఇది చాలా కొత్త క్లీషే బ్రేకింగ్. ఎలాగైనా చంపొచ్చు ట్యాంకర్లు పేల్చండి, బట్ సినిమాటిక్లీ నాట్ వెరీ రియలిస్టిక్ రియలిజం ఆల్సో. ఇట్ ఈస్ అల్టిమేట్లీ క్రౌడ్ ప్లీజర్.
క్రేజీ. కొన్ని గ్యాలరీ కోసం ప్లే చేయాలి తప్పదు. కొన్ని మూమెంట్స్ వెనకాల భూచక్రంలో రావడం అన్ని కూడా గ్యాలరీ ప్లే చేయడం. ప్రతి లాజిక్ ఉంది సార్ సినిమాలో, ప్రతి దానికి లాజిక్. అదే అక్కడ ఆల్రెడీ పెళ్లి జరిగి ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ లేకుండా కాంటెక్స్ట్ వస్తుంది. దురంధర్ 1లో రెహమాన్ డకైట్ ఎంట్రీ ఉంటుంది కదా బల్చిస్తాన్కి. సో ఇతను కింగ్ అయ్యాక సేమ్ అదే ఫ్రేమ్స్ అవే, డ్రెస్ అదే, ఎవ్రీథింగ్ అదే రిపీట్ చేశారు. అతను ఒక్కడినతనే అదే షరీన్ ఏదో పేరు, రెబల్ లీడర్, అతను ఒక్కడనే ఇతను వదిలేస్తాడు. మేబీ పాకిస్తాన్ ఆ సెటప్ లో అతను నిజంగా ట్రూగా పాపం బలూచిస్తాన్ ఫ్రేమ్ కోసం ఫైట్ చేస్తాడు. అతన్ని ఏం చేయడు, ఇంకా అతను వదిలేస్తాడు. ఎందుకంటే పాపం అతన్నే రెహమాన్ మోసం చేస్తాడు, ఇక్బాల్ వీళ్ళందరూ కూడా అతను వాడుకొని చేస్తారు. నిజంగా యాక్చువల్ ఫ్రీడమ్ ఫైటర్ అతను పాపం అందరూ ఫీల్ అవుతాడు సార్. పిల్లలు చనిపోయారు వాటర్ చంపకుండా ఉండాల్సి. అంటే వచ్చేటప్పుడు ఆయన వస్తాడు కదా లాస్ట్ లో, కరెక్ట్ మ్యూజిక్ ఆగిపోద్ది అక్కడ ఒక పాయింట్ లో. ఇలా రాగానే స్లోమో రాగానే అరిచారు అందరూ థియేటర్ లో, తను వచ్చాడంటే. అంటే అన్ని క్యారెక్టర్స్ పే ఆఫ్ ఎలా సార్ అసలు ఒక సినిమాలో. జమీల్తో కలిసి మినిస్టర్ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నప్పుడు అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మేబీ ఆ ఫ్రేమ్స్ వల్ల అలా అనిపించి ఉండొచ్చు. కారిడార్లో నడుస్తున్నప్పుడు అతని వెనక నుంచి శబాష్ అంటాడు హంజాని, అతను ఇచ్చిన ఐడియాస్తో నవాజ్ షరీఫ్. సో అప్పుడు కెమెరా నుంచి అవే వెళ్తుంటారు. అతను ఇతని ట్రాప్ లో అతను పడుతున్న ఫీలింగ్ వస్తుంది. కంప్లీట్ అయ్యాక స్పెట్స్ పెట్టుకుని హంజా కెమెరా వైపు వస్తూ ఉంటాడు. అంటే దాని నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ విజువల్లీ క్రియేట్ అయ్యింది. సూపర్. అది అలా అనుకున్నారు, అలా చాలా కనిపిస్తా ఉంది. ఈవెన్ రాకేష్ బేడి ఎక్కడ చూసినా ఫస్ట్ నుంచి ఆ ఇంట్లో ఉండే ఏంటంటే నవాజ్ షరీఫ్ దగ్గర ఇలా ఫోటో దావుద్ ఇబ్రహీం దగ్గర అన్ని ఎంటీ టెంప్లెట్ ఉంటది సార్. అక్కడ ఈ ఇటువైపు వచ్చి నేను పవర్ఫుల్ అవ్వాలి. సో ఈ ఆల్వేస్ హ్యాస్ an ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఇవ్వాలి, కరెక్ట్. ఆ ఇచ్చిన షేక్ హ్యాండ్ లో దావుద్ ఎలా దెబ్బేసాడు అనే దాంట్లో షేక్ హ్యాండ్ గానే దెబ్బేసాడు. మేనరిజం అంటే అది రిపీట్ ఒక చేసుకుంటే ట్రోప్ లాగా. కిర్చి టోపీ వాళ్ళే సాంగ్ దావుద్ కి ఇష్టమైన సాంగ్ అంట సార్. అందుకని అది ప్లే చేశాడంట అతను పాయిజన్ చేసినప్పుడు. ఈయన అజిత్ దోవల్ అక్కడ పాకిస్తాన్లో స్పైగా వెళ్ళినప్పుడు అతని ఏజ్ కొంచెం ఆల్రెడీ అప్పటికే పెద్దవాడు అయ్యాడు. సో తను ఆపరేషన్స్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేడు. సో ఆ టైంలో ఇలాగే ఎక్కడో దొరికిపోయేలాంటి మూమెంట్ వస్తే అక్కడ ఒక హిందూ కాపాడంట. ఆ క్యారెక్టర్ ట్రిబ్యూట్ లాగానే అలంబాయ్ క్యారెక్టర్ పెట్టారన్నారు. అది ఆయన అక్కడ ముస్లింలుగా బతుకుతున్నాడు. అతను ముస్లిం కూడా కాదు, అంటే అతను అజిత్ దోవల్ని ఫస్ట్ లుక్ చూడగానే బెగ్గర్ దాని సంథింగ్ ఏదో ఉంటే నువ్వు హిందూ కదా అన్నాడు. ఎలా చెప్పారు నువ్వు అనేది నేను కాదు అంటున్నాడు. కానీ ఎలా చెప్పాడు అన్నాడు, నీ చెవుకి ఇక్కడ ఇది ఉంది హోల్ లాగా, నువ్వు అంటే ఈ షాక్ అయ్యాడు. కాదురా అని నేను హిందూనే అని లోపలికి తీసుకెళ్ళి, అతను హిందూ కానీ ఈ రాయట్స్ లో ఈ జరిగిన హిందూ పార్టీషన్ ఈ గొడవలో చంపేస్తున్నారు కాబట్టి ముస్లింగా మారిపోయి ముస్లింగా బతుకుతున్నాడు. అతను తీసుకెళ్లి లోపలికి దాచుకున్న లోపల శివుడి ఫోటో చూపించాడంట. నేను హిందూనే, నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అతను అజిత్ దోవల్. సో ఆన్ దట్ నోట్ వి షల్ కంక్లూడ్ దిస్. సో బలిదాన్ అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి, సాక్రిఫైస్, మనం గ్రేటెస్ట్ అంటే నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది మూవీ. నిజంగా గేమ్ చేంజర్. అజిత్ దోవల్ ఇండియాకి ఎలా గేమ్ చేంజరు, సేమ్ ఆదిత్య ధర్ ఇండియన్ సినిమాకి నౌ హీ ఈస్ గేమ్ చేంజర్ ఇన్ మెనీ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేస్తాడో తెలీదు. అంతకుముందు ఏదో అశ్వత్థామ తీద్దామని ఆపేశారు, మరి అది ఏమైనా స్టార్ట్ చేస్తాడో మరి తెలీదు. ఆర్జీవి గారు చెప్పినట్టు లైక్ now people are clueless to what to make in a bigger scale. So build a typical action sequence which is like beyond the point. ఇది ఉంటాయి కదా గ్రావిటీ డిఫైన్, అసలు అది ఎవడైనా చేయడానికి ముందుకు వస్తాడా అనేది. సో దిస్ ఈస్ షౌట్ అవుట్ ఫ్రమ్ బొమ్మలాట టీమ్ బొమ్మలాట. మరి నెక్స్ట్ మూవీ ఏదైనా ఇఫ్ యూ లైక్ ఇట్ వీ విల్ గివ్ ఎ షౌట్ అవుట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.